నువ్వు చేరవచ్చింది ముఖ్య దినము. ఇక నీ ముందు జనాలని యేసుక్రీస్తునామములో ఇక నీ ముందున్న దినాలు, నువ్వు గడపవలసిన దినాలు, ప్రభు సన్నిధిని అనుభవించవలసిన దినాలు తిరిగిపోతున్నాయి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆనందించే దినాలు ప్రభు సెలవు, సంతోషించే దినాన్ని ప్రభు మాట్లాడు. నీకు సమాధానము, నీకు సమాధానము, నీకు నీకు సమాధానము. నా ప్రియ పిల్లల పోషణ క్రీస్తు మహిమ పోషణ నా బిడ్డలారా ద్రోసికవర పోషణ నీవే నీవే ద్రోసికవర పోషణ క్రీస్తు మహిమను పోషణ ప్రకటించగలిగేది నీవే. క్రీస్తు మహిమను వెల్లడి చేసేది కూడా నీవే నీవే. నా ప్రియ బిడ్డలారా క్రీస్తు యేసు ఘనమైన నామములో నువ్వు చేరవచ్చు. 3వ దినాన్ని స్తుతించు. మంచిది మంచిది దేవుని నామం గొప్ప చేయబడింది. బిడ్డలారా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎన్ని ఈవులు ప్రభునందు నీకు తెలుసా? ఎన్నెన్ని ఈవులు నీకు తెలుసా? బిడ్డలారా యేసు క్రీస్తు నామములో నీవు అనుభవించాలి, నీవు అనుభవించాలి, నువ్వు పడాలి. నా సన్నిధిని ప్రభు సెలవిస్తాను. తండ్రి ఈవులను అనుగ్రహించే దేవుని ఘనపరచు. ఘనమైన నామలో గణపరచు బిడ్డ. ఈవులనిచ్చే దేవుని గణపరచు. తన మహిమ చేత క్రీస్తు యేసు ఘనమైన నామములో మహిమ కలిగిన సంఘంలో ప్రభు యొక్క చిత్తానుసారంగా నిలబడుతున్న బిడ్డలారా ప్రభు ఘనమైన నామాన్ని గణపరచండి, గణపరచండి, గణపరచండి. ఈ దినం నీవు ఆనందించి బిడ్డ అంత చేసి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఉపవాస కూడిక పండుగ స్తోత్రం. ఇది సత్యము, ఇది నిజము అని నువ్వు ఒప్పుకుంటే దేవునికి స్తోత్రం పలుకు. నా బిడ్డగా నేను ఆనందింపజేస్తూ ఉన్నాను సంగమా, నా బిడ్డగా నేను ఆనందింపజేస్తూ ఉన్నాను ప్రవేశాలు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిరాశికవర పోషణ పోయిన భారాన్ని మోసింది నీ కొరకే సంఘం. అడుగులు తడబడిన నీ కొరకే నడిచింది. ధరని దగ్గరలేలాగా ప్రభు మహిమను ప్రకటించబోతున్న సంఘమాన్ని క్రీస్తు పాదాలు గాయమైన పాదాలు నా బిడ్డలని నిరాశికభార పోషణ నాతో నడిచే నీ పాదము నికాభార పోషణ పదములు స్తోత్రం తండ్రి. దేవుని యొక్క నామములో సుందరమైన పాదములుగా నిరాశికభార పోషణ ప్రభు మహిమని వెతు నడుస్తూ ఉన్న ఘనమైన నామములు నీ ముందు నడిచిన పాదానికి గాయమైన బిడ్డ గాయమైన పాదాలు నీ అడుగులు సుందరంగా వేయబోతున్న నీ బ్రతకంతా ప్రభు కొరకే, నీ జీవితం అంతా ప్రభు కొరకే. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ మహిమ కలిగిన సింహాసనం ఎద్దుకు చేరే వరకు నీ పాదముల ముందు ద్రోగ్లోని కవరం పోషణ నిరసిక వరం పోషణ గాయమైన పాదముగా పోషణ
నీ పాదాలను బలపరుస్తున్నది ఘనమైన నామలో స్తోత్రం. అధికమైన మహిమ చేత ప్రభు యొక్క కృపను అనుభవిస్తూ ఉన్నావు దినాన్ని ప్రభు సెలవుస్తుంది. దేవుని యొక్క ఘనమైన నామలో స్తోత్రం. ఏ దినాన ఏ రీతిగా ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నావో నువ్వు మరొక స్మరించు ప్రభు నామాన్ని ప్రభు సెలవుస్తున్నావు. క్రీస్తు ఘనమైన నామలో నువ్వు అనుభవించి రుచి అడిగి అనేకులకు రుచి చూపే రీతిగా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. సంగమా క్రీస్తు ఘనమైన నామలో మొదటి దినాన నీ అనుభవం, రెండో దినాన నీ అనుభవం, మూడో దినానికి చేరిన నీ అనుభవాన్ని నువ్వు మరవద్దు. క్రీస్తు ఘనమైన నామలో నీ మొదలు పెట్టి అనేకులు నీ వద్దకు చేరువచ్చే రీతిగా ప్రభుని ఘనపరచు మొదటని ప్రభు సెలవు. తండ్రి నీకు స్తోత్రం. క్రీస్తు ఘనమైన నామలో నా బిడ్డలారా ధైర్యం తెచ్చుకోండి. ప్రభునందు విశ్వాసంతో కొనసాగండి. సత్యం ఉందని ప్రభు సెలవిస్తుంది. నీకు ఆటంకమైన అడ్డుగోడైన ద్రోగులోని కవరా పోషింది. నేను నీ ముందు నామని ప్రభు సెలవిస్తాను. క్రీస్తు ఘనమైన నామలో వాటిని పతనం చేసి నీ అడుగులు బలపరిచినట్టు దేవుడు క్రీస్తు ఘనమైన నామలో క్రీస్తు ఘనమైన భావంలో మహిమపరుస్తూ ద్రోగులోని సంఘములో ప్రభు కార్యాన్ని ప్రకటించి ప్రభు నామాన్ని ఘనపరచుటకు ద్రోగులోనిగా పరపోషణ మనం సిద్ధం కావాలని ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామలో నా కుమార్తె స్తోత్రం తండ్రి. దేవుని కార్యము నీ ఇంటికి ఏ రీతిగా వచ్చింది, దేవుని యొక్క కార్యము నీ గృహంలో ఏ రీతిగా వెల్లడైంది. క్రీస్తు యేసు ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ లేచి నిలబడి బిడ్డ పోషణ నా కుమారి క్రీస్తు యేసు ఘనమైన నామలో సంఘానికి సాక్ష్యాలు వివరించి క్రీస్తు యేసు ఘనమైన నామలో ప్రియ కుమార్తె కరుణ యేసు క్రీస్తు ఘనమైన నామాన్ని ఘనపరచు లేచని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క ఘనమైన నామాన్ని గొప్ప చేయి అనేకమైన అద్భుతమైన క్రియలు చూడబోతున్నారు. ప్రభు ఘనమైన నామాలను చేస్తాడని నేను అనుకున్నాను. మా కుటుంబాలు మా పాప నుంచి కలిగించి నా తమ్ముడు జీవితం కట్టడానికి నా దేవుడు ముందుకు మళ్ళీ ఫోన్ చేస్తాం కలిపి లేకపోతున్నాం. తండ్రి ఏంటయ్యా వస్తాను ఏంటి తల్లిదండ్రులు నడిపించండి. ఎంతనే మేము ఫోన్ చేసిన నిమిషంలో అమ్మాయి బస్ ఎక్కింది. దేవుడు నడిపించిన అమ్మాయికంతా అమ్మాయి స్తోత్రం సామంగా తీసుకొచ్చిన అమ్మాయి ఇప్పటికీ స్తోత్రం చెల్లించుకుంటాం. తండ్రి అతి రీతిగానే రాత్రికి ఆ సమయంలో మేము చాలా భయపడ్డాం మా తమ్ముడి విషయంలో. తండ్రి ఇక్కడ మాట్లాడు కుమార్తె ద్వారా మీ తమ్ముడు కూడా పిలిపించిన కుమార్తెని తల్లితో మాట్లాడమన్నాడు. నా తల్లితో మాట్లాడుతున్న తల్లిలో వెళ్ళే స్థితి భయంకర పరిస్థితిలో ఉండాలి. ఎంత కూడా మమ్మల్ని దోషిస్తుంది, వర్షపాతం దేవుడు దోషిస్తుంది. వరదలు మంట వస్తున్నాయి, కొట్టాలని కోపం మాకు వస్తుంది. అయినప్పుడు కూడా తండ్రి కనిపిస్తాడని నా తల్లితో మాట్లాడమంటే మాట్లాడాను. అయినా అలా పడతలేదు. ఏంటో ఉపవాసాలు చేస్తున్నాను, ప్రార్థన జరుగుతున్నాయని మనుషులు ముందు పెట్టుకుంటూ వెళ్ళాలి. మా పరిశుద్ధాత్మ దేవుడు మంది పెట్టమ్మా, దేవుడు మంది పెట్టి నువ్వు మనుషుల వైపు చూడకమ్మా. నా కొడుకు లోపడే స్థితి ఇదంతా ఎంత చదువున్నారంటే కానీ దేవుడు నామని కనపరిచిన స్థితిలో నా తల్లి దయచేసి నా తల్లి కొరకు మీరు అందరూ ప్రార్థించమని కోరుకుంటున్నాను. నమ్మకస్తులుగా బిడ్డగా ఉండాలని ప్రార్థించమని కోరుకుంటున్నాను.
కూడా నా తమ్ముడు పిలిపించమన్నాడు. అయినా పండుగలు రాత్రి 10 అయిపోతుంది, ఎదురు చూస్తున్నాం మేము. అయినా కూడా ఎక్కడో ఉన్నారంటున్నాడు, రావట్లేదు. అయినా మేము ప్రార్థన చేయడానికి అని మేము ముగ్గురు మన మోకాలు వేసినప్పుడు దేవుడు వెంటనే నాకు మాత్రం వాడుకుంటున్నారు. దేవుడికి ఎంత మహిమతో నా గృహంలో ప్రవేశిస్తుంది. పరిశుద్ధాత్ముడు దేవుడికి మహిమ మహిమ నా గృహంలో దేవుడు ఎంతో ఉన్నత స్థలాల్లో నివసిస్తున్నాడు. నా దేవుడు మాతో ఉన్నాడు. నా దేవుడు నా తమ్ముడు రప్పించి ఆ కుమార్తె పక్కన మోకాలించాడు. ఆ కుమార్తె ఇద్దరు మోకాలేసి మరి దేవుడు సమాధానం పరిచాడు. దేవుడు ఆ కుటుంబాన్ని పడుతున్న దేవుడికి రాత్రి నేను ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినప్పుడు కూడా నా తమ్ముడు లోపడలే స్థితి. నా తండ్రి కావాలి, నా కన్న తండ్రి మాట్లాడుతానని నా తమ్ముడు అడుగుతున్నాడు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు కన్న తండ్రిని సృష్టికర్తని తండ్రిని ముందు నన్ను కుమారుడు గ్రహించుకోమని కూడా లోపడలే స్థితి. అయినప్పటికీ కూడా నా తండ్రి మాట్లాడాలి అంటున్నాడు. అయినప్పటికీ కూడా అయితే నీ తండ్రితో మాట్లాడతావని 3 సార్లు వాగ్దానం తీసుకున్నాడు. నీ తండ్రి మాట వింటావా అన్నాడు. వింటానన్నాడు. అప్పుడు దావీదుకి నా తండ్రి ఆత్మని దావీదుకు పంపించి మాట నేర్పించాడు. కానీ విరగలేని స్థితిలో తన తమ్మాయిని దేవుడికి కానీ విరగలేని స్థితిలో అమ్మాయిమా ఎంత మహిమ నేనే గ్రహించలేదు. నా తండ్రి నా కుమారుడు పంపించి నా తండ్రితో మాట్లాడించాడు. నా తమ్ముడు అప్పుడు గ్రహించుకున్నాడు. అయ్యా చాలా ఆశ్చర్యంగా మాట్లాడాడు. నరకు ముందు రాజు, పర్లోక ముందు రాజు, నా తండ్రి పోషాలు కూడా నేనున్నాను రాజు, మన కుటుంబం అంతా నరకు వైపు ఉంది రాజు. నువ్వు గ్రహించుకొని కుటుంబాన్ని కట్టుకో, అలాగే నీ అన్నదమ్మని రక్షించు, నీ తల్లిని కూడా రక్షించు. నీ తల్లి మాటలు వెనుక నీ తల్లి చాలా ఆయనకి వెళ్ళిపోయింది రాజు, రక్షించని ఎంత బాధిస్తున్నాడు, ఎంత రోధిస్తున్నాడు. నా తండ్రి ఆత్మ పంపించిన దేవుడికి ఘనత మహిమ స్తుతి స్తోత్రములు. యేసు నామమునకే ఘనత మహిమ స్తోత్రము. నా కుటుంబాన్ని ఇట్టి రీతిగా వాడుకున్న దేవుడికి స్తోత్రము. అట్టి రీతిగా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకుని కుటుంబం కట్టబడాలి, సాక్షిగా నిలబడాలి, క్రీస్తు మహాపరిశుద్ధ సాక్షులుగా నిలబడాలి. ఈ సన్నిధిలో కట్టబడి బిడ్డలుగా మీరు ఉండాలని మీరు అందరూ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు నా కుటుంబాన్ని రక్షించి కాపాడి బట్టి దేవుడికి ఘనత మహిమలు స్తుతిస్తూ ఏమి చరణం చెల్లించలేను. 10 గంటల కాలమని పాదల కూడా చెత్తలకు పడుట చాలా అనిపిస్తుంది. జీవితం ఈ లోకమేమి చేత ఎంతో భయంకరం అయినప్పుడు కూడా నా గృహంలో దేవుడు ఎంతో కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చిన్న శాతాన్ని వచ్చి వెంటనే గద్దించి పంపించేస్తున్నాడు. ఆయన కాపుదల ఎలా ఉందంటే మేము అనుభవిస్తున్నాం. ఆయన కాపుదల అలాంటి కాపుదల కావాలని మీరందరూ దేవుడి కాపుదల ఉంటేనే రక్షణ, దేవుడి కాపుదల ఉంటేనే మహిమ. అయ్యా అదంతే రీతిగా కుటుంబాలు ఉండాలని మీరందరూ దేవుడి నామాలు సాగిలి పడమని కోరుకుంటూ ఈ సాక్షి దేవుడు దీవించిన పాప క్రీస్తు యేసు మహిమ విరని దేవుడుగా నీ మధ్య ఉన్నాను. మహిమ విరని దేవుడుగా నీ మధ్య ఉన్నాను. సంగమా విడువని దేవుడుగా నీతో ఉన్నాను, నీతో ఉన్నాను, నీతో ఉన్నాను, నీతో ఉన్నాను, నీతో ఉన్నాను, నీతో ఉన్నాను. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా మహిమ కార్యాలు నీ మధ్యని వెల్లడి చేసేది దేవాది దేవుడిగా నేనున్నానని చోటు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో గ్లోరీ కవర్ పోషన్, గ్లోరీ కవర్ పోషన్, గ్లోరీ కవర్ పోషన్, గ్లోరీ కవర్ పోషన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో విడిపోయిన కుటుంబాన్ని కట్టగలిగిన తండ్రిగా తన పరిశుద్ధాత్మ వర్షాన్ని పోషన్ ఆత్మాభిషేకంతో నా బిడ్డను నింపి నేను బలపరిచి నడిపించి విరాసికవరం పోషణ కుటుంబాన్ని స్థిరపరచగలని తండ్రిగా ప్రత్యక్షమైన దేవునికి మహిమ స్తోత్రం. అదే రీతిగా క్రీస్తు యేసు ఘనమైన నామములో నేను అడిగినాను. ప్రభు యేసు మాట్లాడిన మాటలను బట్టి హృదయాలు సంధించబడి హృదయాన్ని ప్రభుకి అప్పగించుకోవాలని ఆశపడిన బిడ్డలుంటే ప్రభు నా మన లేచి నిలబడి
ప్రభు ఘనమైన నామాన్ని బట్టి రోగులు కాపాడేషన్ ఆ రీతిగా నేను జీవించటకు ఇష్టపడుతున్నాను అని ఎవరన్నా రోగులు కాపాడేషన్ ప్రభు నామాన్ని ఘనపరచాలనుకుంటే లేచి నిలబడవచ్చు అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా బిడ్డలారా యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి నిలబడటానికి సిగ్గునొద్దు, భయపడదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో క్రీస్తు ప్రభు నాతో ఉన్నాడు, క్రీస్తుతో నేనుండాలి అనే ఆశ కలిగి లేచి నిలబడు, ధైర్యం తెచ్చుకో, ప్రభు నుండి విశ్వాసం ఉంచని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో బాహ్లిక పోషణ సంగమా, నువ్వు నూతన పరచబడ్డావు. సంగమా, నా ప్రియ నూతనంగా బాహ్లిక పోషణ నీ మధ్య జరుగుతూ ఉన్నది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ పాదము గట్టులనీయక బాహ్లిక పోషణ కాపాడుతూ నడిపించటకు నేను ఆశ్రయదుర్గంగా నీకున్నాను అని ప్రభు సెలవిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి ఎవరైనా ప్రశ్నిస్తారా ఏమన్నా అని ప్రభు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో స్తోత్రం. యేసు క్రీస్తు ఉచితమైన ప్రభు చేత సహోదరి ప్రభు యేసు ఘనమైన నామములో ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ కుటుంబం పతనం అయిపోయి ఎంతకాలం అయింది బిడ్డ అన్నాడు యేసయ్య. 3 సంవత్సరాల నాడు ఆ కుటుంబము చెదిరిపోయింది. పోషణ క్రీస్తు యేసు తిరిగి కట్టగలిగిన దేవుడు బిడ్డలారా, యేసు క్రీస్తు నామములో నిన్నటి దినాన నువ్వు విన్న వాక్యం అన్నాడు యేసయ్య. శ్రీకార పోషణ భక్తుడైన ఇర్మియా చేతిలో ఏమున్నదో గుర్తుందా బిడ్డలారా అన్నాడు. పూజానికి పంపించాడు ఇర్మియా. ఈ కబర పోషణ అదేమైపోయింది అంటున్నాడు. పగలగొట్టేశాడు. బాహ్లిక భారం పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో బాహ్లిక భారం పోషణ పరమ కుమ్మరైన ప్రభు వైపు నువ్వు చూడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో కుమ్మరి చేతిలో విడిపోయిన పాత్రలాగా నేనున్నాను. ఓ సంగమా, భారం పోషణ కట్టగలిగిన దేవుడిగా ఉన్నాను. పగిలిపోయేంత వరకు నువ్వు వెళ్ళకు. పోషణ నా సన్నిధి నీతో ఉన్నది. పోషణ స్తోత్రం తండ్రి. ప్రభు చేతులను ఉండి భద్రంగా సంగమా, భద్రంగా పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో పోషణ యేసు క్రీస్తు ఉచితమైన కృప సమయంలో పాఠ్యాంశంలోకి వెళ్ళామని ప్రభు తెలియజేస్తున్న తండ్రి నడిపించి నీ ఘనమైన నామానికి యేసు క్రీస్తు ప్రార్థించుకుంటున్నాం. రాజైన సింధ్య మల్కియా కుమారుడైన పశువుడు యాజకులకు మహిళ కుమారుడైన జవహన్యము పిలిపించి రాజైన ఎఫ్ఎన్ఏజరు మన మీద యుద్ధం చేయించున్నాడు. అతడు మన యుద్ధం నుంచి వెళ్ళిపోయినట్లు యెహోవా మన అద్భుత కార్యములన్నిటిని చూపి మనకు తోడై ఉండేలా లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించమని చెప్పుటకు ఇర్మియా యుద్ధకు వారిని పంపగా యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన ఇర్మియా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాకు ఈ మాట చెప్పుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును
ముట్టడి వేయు కల్దీయుల నీడను మీరు ఉపయోగించుచున్న యుద్ధ యుద్ధ యుద్ధాయుధములను ప్రాకారములను బయట నుండి తీసుకొని ఈ పట్టణములో లోపలికి వాటిని పోగు చేయించదు. బాహుబలిస్తూ చాచులు చేస్తూ యుద్ధం చేసింది. మనుషులని పశువులని ఈ పట్టణపు నివాసులు అందరినీ హతం చేసింది. గొప్ప తెగులు శాతం వరకు వచ్చింది. అటు తర్వాత యుద్ధ దేశంలో సిద్ధిపోయారు. అతను ఉద్యోగస్తుల విషయం కట్టుకుని తప్పించుకుని స్వేసించిన ప్రజలను బబులోను రాజయుడు నివాజయుని చేతికి వారిని ప్రాణములను తీయచున్న వారి శత్రువుల చేతికి అప్పగించినారు. వారి వారి యొక్క వారిని కట్టిగా ఈ ప్రజలతో నువ్వు యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెడుచున్నాను. ఈ పట్టణంలో నిలిచేవారు కత్తి వలన గాని క్షామం వలన గాని తెగులు వలన గాని చచ్చేవారు. మేలు చేయుటకు కాదు కీడు చేయుటకు నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని కనుక బయటకు వెళ్ళి ముందును ముట్టడి వేయి చిన్న కల్దీయులకు లోపడు వారు బ్రతుకుదులు. తోపు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్ని చేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. జాతి వంశస్థులారా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడు. దోచుకునబడిన వారిని బాధపెట్టి వారి చేతిలో నుండి విడిపించుడు. అలాగే చేయని ఎడల మీ దుష్క్రియలను బట్టి నా క్రోధము అగ్ని వల్ల బయలువెళ్ళి ఎవడను ఆకలేకుండా మిమ్మల్ని దొంగిచుడు. ఎవడు మా నివాస స్థలములను ప్రవేశించేవాడు ఎవరు అనుకోవచ్చున్న వాటిని గమనించినట్లయితే మరి రాజైన శిల్పి కాలంలో మొదటి కుమారుడైన పశువులను రాజు వయసేయ కుమారుడైన జపను పీడించి బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు. అతడు మన వద్ద నుండి వెళ్ళిపోయినట్లు యెహోవా తన అద్భుత కార్యక్రమాన్ని చూపి మనకు తోడై లేవు. దయచేసి వారి యెహోవా చేత నీవు విచారించు హిమ్మియకు వారిని పంపగా యెహోవా నుండి హిమ్మియా అపవిత్రమైన వాక్కు అయిపోయింది. అది ఏం చేస్తూ వచ్చిందంటే మరి మయస్సేయ కుమారుడైన చెప్పినట్టు అతన్ని మరి బబులోను రాజు యుద్ధం చేయబోతున్నాడు కదా. అతను మా యుద్ధం నుండి వెళ్ళిపోయినట్టుగా యెహోవా అద్భుత కార్యములు చేసి మాకు తోడై ఉంటాడో ఏదో దయచేసి కనుక్కున్నాడు చెప్పేసి అతని హిర్మియా వద్దకు పంపించినప్పుడు హిర్మియాకు యెహోవా ప్రత్యక్షమైన 3వ వచనం. హిర్మియా వారితో ఇట్లను మీరు సిద్కియాతో ఈ మాట చెప్పండి, రాజైన సిద్కియాతో ఈ మాట చెప్పండి అంటున్నాడు. అదేంటంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడి వేయి కలిగిన మీదను మీరు ఉపయోగిస్తున్న యుద్ధాయుధములను ప్రాకారములను బయట నుండి తీసుకొని ఈ పట్టణంలోనికి వాటిని పోగు చేయించగలను. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని చెప్పంటున్నాడంటే ఆ యొక్క సిద్కియాతో యిర్మీయా చెప్తున్నాడు అనమాట. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మిమ్ము ముట్టడి వేయి కలిగిన మీదను
మీరు ఉపయోగించుకోవాల్సిన యుద్ధాయుధాలన్నీ ప్రాకారం బయట నుంచి లోపలికి తీసుకురండి, పట్టణంలోకి తీసుకురండి, వాటిని పోగు చేయించండి. కోపమును రావడము అత్యాగ్రహం కలిగిన వాడిని బాగుపడము సాధితుల చేతితోను నేనే మీతో యుద్ధం చేసేదను అని చెప్తున్నాడు. ఎవరు పంపించాడు స్థితికి పంపించాడు అన్నమాట. రాజు అని స్థితికి జబ్బని పంపిస్తూ వచ్చాడు. పంపించిన ఒక వ్యక్తితో భూమి దేవుడి యొక్క బాగు ప్రత్యక్షమై ఆత్మదేవుడు ఏమని చెప్తున్నాడంటే నేనే బబులోను రాజు గారు, నేనే మీతో యుద్ధం చేయబోతున్నానని చెప్పేసి చెప్తూ ఉన్నాను. తర్వాత గమనించినట్లయితే 6వ వచనంలో మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదాం, గొప్ప తెగులు చేత వాడి చచ్చేదారు. అయితే ఆ యుద్ధం ఎట్లా ఉందంటే మనుషులనేంటి పశువులనేంటి ఈ పట్టణపు నివాసులందరినీ కూడా హతము చేశారు, గొప్ప తెగులు చేత వాడి చచ్చేది. అటు తర్వాత నేను యోధా దేశ రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులను పట్టణమును క్షామమును తప్పించుకొని సేవించిన ప్రజలను బబులోను రాజుని నెప్పుడున్నర చేరికి వారి ప్రాణములను తీరు చూసి వారి శత్రువుల చేరికి అప్పగించడను. అతడు వారి అనుగ్రహం వచ్చుకయు వారిని అన్నింపకయు వారి జారిపడకయు వారికి ప్రతి వారిని హతము చేయను. అయితే నేను ఈ యుద్ధం ఎట్లా చేస్తానంటే మనుషులతో పశువులతో పట్టణంలో నివాసులందరూ కూడా హతం చేయబడతారు. ఆ తర్వాత చూసినట్లయితే ఇంకా కోపంతో రౌద్రంతో ఆగ్రహంతో బాహుబలంతో సాధించిన చేతితో ఆయనే యుద్ధం చేస్తున్నాడు. ఎవరు దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. అటు తర్వాత నేను యోధరేశ్వరావు సిద్ధి అతని ఉద్యోగస్తులను తర్వాత తెగులు చేత కనిపించదు క్షామించదు. ఇంకెవరైనా సేవించబడిన వారంటే వారందరినీ కూడా బబులోను రాజు చేతికి అప్పగిస్తూ ఉన్నాను, వారి ప్రాణాలు తీసే వారి చేతికి వారిని అప్పగిస్తూ ఉన్నానని చెప్పేసి వ్యవస్థిస్తున్న తర్వాత వారిని కరుణింపక వారికి ఎటువంటి అనుగ్రహం వచ్చకుండా కరుణింపక వారిని జాలి పడకుండా ఉంటే ప్రతి ఒక్కరికి వారికి అర్థం కాకపోతూ ఉన్నారని చెప్పేసి మరి ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. పంపించిన రాజు పరిస్థితి కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆ రాజు గాని అతని ఉద్యోగస్తులు గాని ఇంకా ఆ హత్యాచారంగా ఎవరైనా మిగిలి ఉంటే వారు కానీ ఆ బొబ్బలను చేతి అప్పగించబడతారు. మరి వారి మీద అనుగ్రహం చూపించుకోకుండా కరుణ జాలి చూపించుకోకుండా కలిసి వారి చేత అర్థం చేయబడే ప్రజల చేతికి వీరిని అప్పగిస్తూ ఉన్నారని చెప్పేసి సెలవిస్తారు. 8వ వచనంలో ఈ ప్రజలతో నీ విధానము యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గము మరణ మార్గము నేను మీ ఎదుట పెడుతున్నాను. ఈ పట్టణంలో నిలిచేవారు కరిగి వలన గాని క్షామి వలన గాని తెగులు వలన గాని చచ్చేటప్పుడు నేను చేయటం కాదు కీడు చేయటకు నేను ఈ పట్టణంలో అభిముఖుడిని అయితేని కనుక బయలు వెళ్ళి మిమ్మల్ని ముట్టడి వేసిన తల్లిలకు వాడు బ్రతుకులు గోపుసము దర్శించుకున్నట్టు వారి ప్రాణంలో వారి ప్రాణం వారి దొరకను. అయితే దేవుడు చెబుతూ ఉన్నాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే మరి మరణ మార్గ బంధువులు కూడా మీ ముందు ఇస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో మీరు ఏం చేయాలి? మీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఎవరైతే మీకు శత్రువుగా వస్తున్నారో వారి చేతికి మిమ్మల్ని అప్పగిస్తున్నారు అంటే వాళ్ళతో పాటు మీరు వారికి లోబడితే మీరు బ్రతుకుతారు. ఒకవేళ లోబడకపోతే వాడి చేతిలోనే మీరు సత్యవాడిగా ఉన్నారని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్న ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడిన అతడు అగ్ని చెడ్డ దానికి కాల్చివేయను. ఇదే అయితే ఈ పట్టణం ఏమి బబులోను రాజు చేతికి అప్పగించబడింది. అతడు అగ్ని చెడ్డ కాల్చి వేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నీ ఎందుకు వచ్చినాయి? దేవుడు చెప్పిన మాట ఏమి లేదు. ముందుకు తిరిగిన వాడిగా ఉన్నారు, వారి ఇష్టానుసారంగా జీవించిన వాడిగా ఉన్నారు. దేవుడు లోబడే మాస్టర్ వారిలో లేదన్నమాట. దేవుని యొక్క వాకు వింటున్నారు కానీ దానికి లోబడట్లేదు. వాకు ఎక్కడ అక్కడ లేదు. పుణ్యాన్ని పంపించాడు. ప్రతిదినం ప్రతి క్షణం ఏం జరగబోతుందో చెప్పిస్తున్నప్పుడు కూడా వాడు లోబడట్లేదు. లోబడని కారణం ఈ విధంగా మీకు జరగబోతుంది చెప్పేసి తెలియజేస్తూ వచ్చారు. జీవితాల్లో కూడా మంచి నీకు మేలు జరుగుతుందంటే మనం సంతోషపడే వారిగా లేదు నీకు ఈ విధంగా సంభవించబోతుందంటే ఆశ్చర్యపేర్లు అన్నట్టుగా వెనుకటిగా వారిగా ఉండాలని అదే చేస్తూ వచ్చిన రాజుపడే ఇరుమే చెప్తూ ఉంటే దాని మాటలు వినట్లేదు, లెక్క చేయట్లేదు అన్నమాట. కానీ అతని మీద ఏం రాబోతుందంటే మరి సావుని ప్రాణం పోయే పరిస్థితులు అతనికి సంభవిస్తున్నట్లుగా భవిష్యత్తు శత్రువు చేతిలో సంభవిస్తున్నట్టుగా దేవుని యొక్క సెలవుస్తుంది. ఆ పట్టణం కాల్సి పడుతుందని చెప్పేసి ఇరుమియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు ప్రజల పట్టణంలో ఆయన ఇప్పుడు కూడా ఎవరు చెప్తున్నారు? ఆయన ప్రారంభిస్తుంది ఎవరు? దేవుడే చేస్తున్నాడు. ఎంతమంది చెప్తున్నాను అన్నమాట.
కారణం ఏంటంటే ఆ ప్రజలు లోబడిన కారణం. కనుక దేవుని పిల్లలని దేవుడు ఎట్లా ఎందుకు చేస్తాడని చెప్పేసి మనం అనుకోవడానికి లేదన్నమాట. మనం లోబడట్లేదు. మన జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశ్రమ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు పరీక్షించుకుని ఉండాలి. ఎక్కడ మనం లోబడలేకపోతున్నాం, ఆ లోబడలేని స్థితిని మనం గ్రహించుకున్న తర్వాత విడిచిపెట్టే వారిగా మనం ఉండాలి, ఒప్పుకునే వారిగా మనం ఉండాలి. ఆ రీతిగా మన జీవితాన్ని మనం సరి చేసుకునే వారిగా మనం ఉండకపోతే మనల్ని పుట్టించి మనం పోషిస్తున్న దేవుడే మళ్ళీ ఏం చేస్తున్నాడు, మాజీని కూడా చదివేసి దేవుడిగా ఉండడం. అటువంటి పరిస్థితులు తెలుసుకొని పోకుండా ప్రవక్తలను ముందుగా ఆయన పంపిస్తూ ఉంటారు. 11వ వచనంలో యోధ రాజు ఇంటి వాళ్ళను యెహోవా మాట వినడి, దావీదు వంశస్థులారా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అందుకని న్యాయముగా తీర్పుచ్చుడి, దోచుకొనబడిన వారిని బాధపెట్టు వారిని చేతుల నుంచి విడిపించుడి. అలాగ చేయడం వల్ల మీ కృష్ణను బట్టి నా క్రోధం అగ్ని వలె బయలువరను, ఆర్పు లేకుండా ముందు భయపించు. కాబట్టి మరి ఆ బాణంలో న్యాయం అనేది లేదు, అక్రమంగా నడుచుకుంటూ ఉన్నారు, దోచుకోబడుతూ బాధపెట్టి దోసుకునే పనిగా ఉన్నారు. వీటన్నిటిని మీరు విడిచిపెట్టనని చెప్పేసి చెప్తూ ఉండడం. చెప్తుంటే ఆ మాటకు లోబడుతూ వాళ్ళకి మంచి జరిగింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మాటకు లోబడిన పరిస్థితులు అన్నమాట. లోబడిన పరిస్థితులు అక్కడ ఏమన్నాడు, మీ పుస్తకాలను బట్టి నా క్రోధం అగ్ని వలె బయలుపడింది, ఎవడు ఆంచివేయాలంతగా అగ్ని అక్కడ వేయబడుతుంది ప్రశ్నించుతూ ఉంటారు కదా. యెహోవా వాక్కు ఇదే, లోయలో నివసించగలన మైదానం అందరి బండ వంటిదైనా మా మీదకి రాగల వాడవుడు, మా నివాస స్థలంలో ప్రవేశించగల వాడవుడు అనుకోని వాళ్ళగా. ఇక్కడ అంటున్నాడు కదా, అది ఎట్లా ఉన్నదంటే ఒక లోయలో నివాసం చేస్తున్న దానిలాగా ఉంది, మైదానంలో నివాసం చేస్తున్న దానిలాగా ఉన్నది. మైదానం అంటే అక్కడ ఏమంటుంది, చీకటే ఉంది, వెలుతురు అనేది ఉండదన్నమాట. అక్కడ నివాసం అనేది లేని పరిస్థితి. ఆ విధంగా అటువంటి స్థితిలో ఉందంటే ఈ పట్టణం. ఆ పట్టణాన్ని బట్టి అంటున్నాడు, బండలాంటి దాన అంటే ఉదయం కఠినం చేస్తున్న పరిస్థితులు అనమాట. బండలాంటి దాన మా మీదకి ఎవరు రాగలరు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, మా నివాస స్థలాల్లో ఎవరు ప్రవేశించగలరు అనుకుని వాడులారా, మీ క్రియల ఫలమును బట్టి మిమ్మల్ని దండించాను, నేను దాని అరణ్యంలో అగ్ని రవ్వులు పెట్టాను, అది దాని చుట్టూ ఉన్న ప్రాంతం గడిని కాల్చివేయను. ఇదే అయితే మీ క్రియలను బట్టి ఇది నేను చేయబోతున్నాను, నేను దండించబోతున్నాను, నేను దాని అరణ్యంలో అగ్ని రవ్వులు పెట్టాను, అది దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో కాల్చివేయబోతుందని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాను. రాజు అయిన స్థితికి వారిద్దరు పంపించినప్పుడు ఇర్మీయా ద్వారా దేవుడు కాబట్టి ఈ విధంగా పరిచయం నామాన్ని కనపరుస్తూ దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనం అర్థం చేసుకునే ఉండాలి. ఎందుకంటే మనం లోబడిన పరిస్థితులు ఎట్లా ఉందంటే మరి ఇటువంటి పరిస్థితులు సంభవించేలా ఉంటాయి లోబడినప్పుడు పరిస్థితి. కాబట్టి దేవుడికి లోబడే వారంగా మనం ఉండాలి, దేవుడు నామాన్ని జ్ఞాపకరించే వారంగా మనం ఉండాలి, దేవుడు తెలియపరుస్తున్నప్పుడు ఆ చిత్రాన్ని గుర్తే పరుచుకునే వారిగా మనం ఉండాలి. మేలు అని చెప్తేనే లోబడే పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. నీకు ఇది మంచిది కాదు అన్న మనకు మీకు అంతే సంగతి, దేవుని సన్నిధి కూడా వచ్చే పరిస్థితులు ఉండవచ్చు. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ స్థితి రాజు కూడా చేసింది అది ఆయనకి మంచిది కాదు అని చెప్పినప్పుడు లోబడట్లేదు. లోబడినట్లయితే దేవుడు క్షేమంగా వర్ణించేవాడు. నిలబడిన కారణాన శత్రువుడు ప్రాణం చేసే స్థితికి దేవుని యొక్క సెలవుస్తున్నాడు. అందుకే దేవుని యొక్క బదులుగా దేవుని మాట పోబడి మనసు కలిగి ప్రభు సన్నిధిలో మోగులుగా ప్రభు యేసు ఘనమైన నామములో ఆయన అద్భుతకరంగా మన మధ్యలో సంచరించబడుతున్నాడు. రీతిగా ఉన్నాడు నాకు తెలియజేస్తాడు. ఆయన మన మరి మాకు విషయాన్ని తెలియజేసేవాడు. ఆ రాజు పంపించాడు. ఆ రాజు చెడ్డగా ఉన్నప్పుడు కూడా దేవుడు సత్యాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ఆయన ప్రభు బలంగా మోకరించి ప్రభు చూద్దాం పేరు వచ్చిన బిడ్డలారా, నువ్వు నిశ్శబ్దంగా ఉండి ప్రభు మాట్లాడించు, నువ్వు నెమ్మదిగా ఉండి ప్రభు మాట్లాడించు. ప్రభు ఘనమైన నామములో ఈ దినంలో సంతోషిస్తున్నావు అని ప్రభు సెలవిస్తుంది. ఎందుకు క్రీస్తు యేసు ఘనమైన నామములో దురాశగా పోషండి, దురాశగా మనసు లోబడలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. లోబడలేని పరిస్థితిలో ఉన్నారు,
దేవుడు అంటే నీకు తెలుసా అన్నాడు. సంగమా, దేవుడు అంటే నీకు తెలుసా అన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుడు మీకు ఎరిగిన వారిలాగా శ్రీకవర పోషణ నిజమని నమ్మలేని ద్రోహికవర పోషణ పబ్లికవర పోషణ మందమతులాగా అన్నాడు. పబ్లికవర పోషణ పోషణ ఎందుకు నమ్మట్లేదు? నామలో ప్రియబిడ్డలాగా జాగ్రత్త, మౌనంగా ప్రభు మాట్లాడకుంటాం, నిశ్శబ్దంతో ప్రభు మాట్లాడకుంటాం. క్రీస్తు యేసు ఘనమైన నామలో నా సన్నిధిలో భద్రముడిలాగా భద్రము క్రీస్తు యేసు ఘనమైన నామలో మీరు జాగ్రత్త. అక్కడ ఏం జరిగింది? ఆ పట్టణం పరిస్థితులు ఏం చేయాలి ప్రభు అంటున్నాడు. ఆత్మలేని అగ్ని వేయకూడదు వచ్చింది. ప్రియమైన బిడ్డలాగా ఒక జాగ్రత్తగా ప్రభు మాట్లాడు. నిరసికపర పోషణ ఎందుకు వాక్లికపర పోషణ ఈ హృదయం సందేహము ఎందుకు? నీ హృదయం ముందు అవిశ్వాసము క్రీస్తు యేసు నామములో నేనున్నాను వాక్లికపర పోషణ నా మాట విను అని బోధించే దేవుడు బుద్ధిహీనురాలుగా ఉన్నవా? దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు కాడని కూడా క్రీస్తు యేసు ఘనమైన నామములో బుద్ధిహీనులుగా ఓ దుఃఖం కలిగించే రీతిలో ఉంటూ ఉన్నాడు. మనసులో ప్రభునందు నిత్యంగా ఉంచండి. మనసులో నిత్యంగా ఉంచండి. క్రీస్తు యేసు నామములో సమయాన్ని దాటిపోయొద్దు. మహిమతో వెల్లడి చేయటం ఉద్దేశించిన దేవుడును ఆ మహిమతో ఆటంకం కావద్దు. దినాలు గడిచిపోతున్నాయి. ఎందుకు ఆటంకపరిచే పరిస్థితులు నీ జీవితాన్ని చోటు చేసుకుంటున్నాయి. క్రీస్తు యేసు నామములో మనుకుడు వెల్లడి చేయడానికి సిద్ధం నువ్వు చేయవలసింది ఎవరి పేరు నీ మనసు దేవుడిని ఇచ్చే జవాబులున్న దేవుడిని జాగ్రత్తగా మూడవ ఉపవాస కోడికను మూడవ ఉపవాస కోడికలకు వచ్చారు. నీ జీవితంలో ఏ బంధువులు వెల్లడి చేస్తారు. నీ జీవితంలో వెల్లడవుతూ ఉన్నదా నువ్వు నా బిడ్డవి, నువ్వు నా బిడ్డవు, నేను ప్రభు సాధిస్తాను. కుమారు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నేను కార్యము నీ జీవితానికి నేనే కార్యం చేసేదని ప్రభు సాధిస్తుంది. ఆ కార్యం కొరకే నువ్వు నిలవాలి. ఆ కార్యం కొరకే ప్రభుని గణపరిచేటట్టుగా నువ్వు నిలవాలని చెప్పేసి ప్రభు సాధిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో
మూడవ ఉపవాసం వేడుకలు ఎన్నో దినానికి చేరవచ్చు సంగమానికి ప్రభు. మూడో దినం దాటిపోతుంది. ఓ పోషణ నీ మనసును జాగ్రత్త పోషణ నిరాశికపర పోషణ వాగ్దాన సందేశాలు వాగ్దాన కొడుకుగా మీకు అందించే ప్రవచన వాక్కులను ద్రోగులోని కావాలని పోషణ నువ్వు స్వతంత్రించుకో. నువ్వు గట్టిగా పట్టు వాగ్ని కావాలని పోషణ నీ జీవితానికి ఇచ్చిన మాటలు నెరవేర్చే దేవుడు మాటని గట్టి పట్టు ఎందుకు సందేహానికి తావిచ్చావు? ఎందుకు సందేహానికి తావిచ్చావు? నేను నా బిడ్డగా చేసుకున్నాను కదా. బయటికి సభ్యులు వేసే మాటలు అనేకమైన మాటలు ప్రభు మీకు తెలియజేసిపోతున్నాడు. మీ కష్టం ఇచ్చిన దుఃఖం ఇచ్చిన వేదన ఇచ్చిన మీ లోపల ఈ సమయంలో ప్రభు అంటున్నాడు సంఘం మూడవ ఉపవాస కోరికలు 3 దినాలు గడిచిపోయి మహిమ నీ మీద అల్లాడుతూ ఉన్నది. క్రీస్తు మహిమ నీపై అల్లాడుతూ ఉన్నది. ఆ మహిమను క్రీస్తుకే ఘనత కలిగేదిగా, క్రీస్తుకే మహిమ కలిగేదిగా, క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ మూడవ ఉపవాస కోరికలు అత్యున్నతమైన దేవుడు అత్యద్భుతంగా నీ మధ్యన సంచరిస్తున్నాడు. అత్యద్భుతంగా నీ మధ్యన సంచరిస్తున్నాడు. సంచరించే దేవునికి మనస్ఫూర్తిగా ఓ శ్రీకార పోషణ కృతజ్ఞత స్తోత్రం నిరస్థికపర పోషణ దేవస్థికపర పోషణ మూడవ కోరిక దాటిపోతే నువ్వేం చేస్తావు? దాటక ముందే మీరు హృదయాన్ని చెప్పలేదు. దాటక ముందే నీకు ఇచ్చిన మాటని గట్టి పట్టుబట్టి అయ్యా నీ కూడిక దాటిపోకూడదు. నువ్వు నా పక్షాన్ని నిర్ణయించిన కార్యం, నువ్వు నా పక్షాన్ని ఉద్దేశించిన వాగ్దానం సఫలం చేయమని గట్టి పట్టుబట్టి నన్ను నీ ఆత్మతో బలపరచు. నా పక్షంగా నువ్వు చేయబోతున్న కార్యాన్ని జరిగించు. నా పక్షంగా నువ్వు చేయబోతున్న మహిమను నువ్వు పొందుతూ నీ కృప నా పైన వెల్లడి చేయండి. గట్టి పట్టుబడుతుంది ప్రభు క్రీస్తు యేసు ఘనమైన ఎవరు నిర్ణయించారు? 7 దినాలు ఉపవాసము ఎవరు నిర్ణయించారు? నీ ప్రభువే కదా, నీ కొరకే కదా, నీకు సహాయకుడే కదా, నీ కొరకే కదా సహాయం. నీకు మేలు చేసే దేవుడే కదా, ఆ మేలు నీదే కదా. సంగమా ఎందుకు దాటిపోస్తావు? దాటిపోతున్న సమయాన్ని నువ్వు నా బిడ్డ నీ తండ్రిని తండ్రి నీకు ఇచ్చే దేవుడు ఎందుకు అడుగు అనుగ్రహం పొందాలి. నువ్వు పొందాలి. క్రీస్తు మహిమలో చేరి వచ్చిన బిడ్డలాగా, క్రీస్తు మహిమ సంఘములు మోకరించిన బిడ్డలాగా మహిమను మీరు చూస్తూ అనేకులకు చూపించే వ్యక్తిగా నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టి భద్రంగా నన్ను కాపాడు, భద్రంగా నన్ను బలపరుచు, భద్రంగా నా పక్షాన నీ మహిమను గ్రహణం చేస్తూ సహాయం చేయమని చెప్పేసి ప్రభునాడు. ఓ గ్లోరీ కమారా కోసం క్రీస్తు యేసు ఘనమైన సంగమా ఓ సంగమా పోషణి నా ప్రాణమా పోషణి సంగమా ఓ సంగమా నా ప్రాణమా పోషణి పోషణి
నీవే నా ప్రాణమా సంగమా నువ్వెప్పుడు ఉద్యోగం నీకెప్పుడు ఉద్యోగం నువ్వెప్పుడు చేసలే సమయం దాటిపోయిపో నేను ఇచ్చిన వాక్యాన్ని నువ్వు అనుభవించుకుని తలచిన తలపు లేదా ఇంకా ఎందుకు వ్యక్తమైన తలపు లేదు నా దేవుడు సజీవుడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు పునరుద్ధారుడు, నా దేవుడు బలవంతుడు. నా పక్షాన నిలిచిన దేవుడు నీ 12 స్తోత్రము పడుతుంది. అతడు నీలో ఉన్నాడు 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 సగం నీ కవరం పోషణ నీ కవరం పోషణ స్తోత్రం క్రీస్తు ఘనమైన నామములు నీవు సంతోషపడు, సంతోషంతో ప్రభు నామ నివాసిస్తూ సంతోషపడు. ప్రభు ఓ ప్రియ సంగమ క్రీస్తుమైన నామములో నీకు క్షేమాన్ని ఇచ్చి నీకు నెమ్మది ఇచ్చి నడిపించబట్టే నీ తండ్రి నీకు ఉన్నది, నడిపించబట్టే నీ తండ్రి నీకు ఉన్నది. దైవ కృప చేత దైవ మరణములతో ప్రభు ఆత్మ నీ మధ్యలో సంచరిస్తున్నది. నీవు జాగ్రత్తగా విని జాగ్రత్తగా విని క్రీస్తునామములో దయచేసి ఏ శబ్దం కూడా రానియొద్దమ్మా, ఏ శబ్దం కూడా రానియద్దు. ఆత్మదేవుడు మన మధ్య సంచరిస్తూ ఉండగా ఆత్మ వైపే మన ఆత్మ లీనమయ్యే రీతిగా మన ఆత్మలు పడవ ఏ శబ్దం రానియదు, దయచేసే శబ్దం రానియదు. సంగమా 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 నా ప్రాణమా నా ప్రాణమా ఓ సంగమా నిశ్చయముగా నా మూలంగా వర్ధిస్తూ ఉన్నాను, నా మూలంగా వృద్ధి చెందుతూ ఉన్నాను. నిశ్చయంగా నీ ప్రాకారం నేనే ఓ సంగమా నీ ప్రాకారం నేనే. పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో పోషణ ప్రాకారం లేని పట్టణం లాగా ప్రాకారం లేని పట్టణం లాగా నా ప్రజలు ఉన్నారు. ఓ సంగమా నువ్వు ధనం చూపించాలి వారికి, నువ్వు మార్గం చూపించాలి వారికి. ప్రాకారం ఉన్న సంగమా పోషణ నువ్వు వారికి మార్గం చూపించాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ సంగమ యేసు క్రీస్తు ఘనమైన నామములో దక్షిణ పోషణ దక్షిణ దిక్కున తన ముఖము ఉంచిన దేవుడు అంటూ ఉన్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నీ కొరకే అది నీ కొరకే సంగమా అన్నాడు. ఆ తండ్రి నీకు స్తోత్రముని కొరకు క్రీస్తు యేసు ఘనమైన నామములో అది నీ కొరకే ఏ భక్తుడు పలికడమో ఈ మాట అన్నాడేసాయి. ఏ భక్తుడు పలికాడు ఈ మాట అన్నాడేసాయి. నిరీక్షణతో తన ప్రాణాత్మ దేహములు క్షీణించిపోతున్న సమయంలో ఆ దేవుని వెతికి అంటున్నాడు. దక్షిణ దిక్కుకు తన ముఖాన్ని తిప్పుకున్నాడు అన్నాడు భక్తుడు. బహ్లిక పోషణ అది నీ వైపుకే సంగమ నీ వైపుకే
నిరాశిక మన కోసం, నిరాశిక మన కోసం నేను ముఖంలో తిప్పిన దేవుడు అంటూ ఉన్నాడు. నిరాశిక మన కోసం నీ ముఖము నా తగ్గి తిప్పగలేవారు. ఓ సంగమా నువ్వు తిప్పగలవు, అందుకే నిన్ను చూసిందని ప్రభు సెలవిస్తాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా మనసు, నీ మనసు, నా సన్నిధి ఓ నిరాశిక మన కోసం నీ వదిలిస్తున్న సన్నిధిగా ఏకం ఏకం పురోగతిక మన కోసం యేసు క్రీస్తు ఘనమైన నామములో నిరాశిక మన పొలిక మన కోసం అత్యున్నతుడు మహోన్నతుడు మహిమగలిగిన దేవుడికి స్థానము నీ మధ్య, స్థానము నీ మధ్య క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ స్థానాన్ని ఆ స్థానాన్ని కోసం నీకు జవాబు ఇచ్చే స్థానముగా నువ్వు గుర్తించని ప్రభు సెలవిస్తాడు. ఎందుకు నువ్వు అడగలేని స్థితిలో ఉన్నావు, ఎందుకు నువ్వు మరుపెట్టలేని స్థితిలో ఉన్నావు, ఎందుకు నువ్వు విజ్ఞాపన చేయలేని స్థితిలో ఉన్నావు. విరాహంలోని కోసం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, నువ్వు క్షేమం, నువ్వు వృద్ధి చెందేదానము. నీ దిరాస్తిక కోసం స్తోత్రం. నీ జీవితానికి సాటి బాహ్లిక పరం వస్తుంది ప్రభు ప్రేమ, బాహ్లిక పరం వస్తుంది ప్రభు ప్రేమతో నిరాలోకిక పరం వస్తుంది, నిరాక్షిక పరం వస్తుంది. నీకు బలపరిచి నడిపించితే వారంలోకి వస్తుంది. ఆ ఉన్నతుడని దేవుడు, ఆ అత్యున్నతుడని దేవుడు నిరాశిక పరం ఓలిక పరం వస్తుంది. నీ మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నిరాశిక పరం వస్తుంది అర్థం లేని ప్రేమతో ద్రోహుడిక వరపోషణ, అగాపే ప్రేమతో వండ్లిక వరపోషణ, ఆ ప్రేమతో ప్రేమించిన దేవుడు అంటూ ఉన్నాడు. ద్రోహిక వరపోషణ స్తోత్రం. మనసు నిండా ప్రేమ నువ్వు అనుభవించే రీతిగా నీ మధ్య సంచరిస్తూ క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ పిల్లలారా, విరోసిక వరపోషణ స్తోత్రం. నీవు నడవలసిన మార్గాన్ని నీకు చూపటానికి, నీవు సిద్ధం చేయడానికి నీలో నీకు వచ్చిన దేవుడిని ప్రభు సెలవిస్తున్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ మార్గం నాకు చూపించి మహిమనుంది ప్రభు, ఆ మార్గం నాకు చూపించి మహిమనుంది ప్రాకారం కలిగిన సంఘముగా పౌలిక వరం పోషణ, క్రీస్తు యేసు మహిమా సంఘముగా నిరాశిక వరం పోషణ. నిన్ను ఎన్నిక చేసిన దేవుడు పురోగలోని వరం పోషణ. నీకు శిరసే పురోగలోని వరం పోషణ. ఆ శిరస్సు యొక్క ఆధిపత్యం పురోగలోని వరం పోషణ. నువ్వు మోకరించు, అదే రీతిగా నువ్వు కొనసాగాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ సంఘం వరాసిక వరం పోషణ. మొదటి ఉపవాస కూడికలో ప్రకటించి, మొదటి ఉపవాస కూడికలో మాట్లాడి రుజుపరచడానికి సిద్ధమైన తండ్రి ఉన్నాడు. రోగులోని కవరం పోషణ. నా మాటను నీవెందుకు రోగులోని కవరం పోషణ, విరాశకార పోషణ సమయాన్ని గలపించి ఫోన్ చేస్తున్నావు. ద్రోహి కవరం పోషణ. క్రీస్తు యేసు ఘనమైన నామములో రోగులోని కవరం పోషణ, రోగులోని కవరం పోషణ. క్రీస్తు యేసు ఉన్నతుడు, మహోన్నతుడు, అత్యున్నతుడు. ఆ దేవుని యొక్క నామములో బాహ్లిక వర పోషణ యేసు క్రీస్తు ఘనమైన నామములో మూడవ కూడికకు నువ్వు చేరవచ్చు. సహోదరి మూడవ కూడికకు నువ్వు చేరవచ్చు. ఇంకా సమయం పోనీక నా ప్రభువా నన్ను కనికరించు, నా దేవా నన్ను కనికరించు, నీ బిడ్డగా నన్ను చేసుకో. క్రీస్తు యేసు ఘనమైన నామములో పలుకుని ప్రభు సెలవిస్తూ తండ్రి సమయం ప్రభు పేరట నాకు మారుతూ విరోసిక వరం పోషణ దూరం నుంచి ప్రయాసగా వచ్చింది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా కుమార్తె బాహ్లిక వరం పోషణ, నా కుమార్తె బాహ్లిక వరం పోషణ. ఓ ప్రియ బిడ్డ సహోదరి మంగమ్మ, యేసు క్రీస్తు ఘనమైన నామములో నన్ను నీ బిడ్డగా చేసుకో, నన్ను నీ బిడ్డగా ముద్రించు. బాహ్లిక వరం పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో సమయాన్ని పోనీకు బాహ్లిక వరం పోషణ.
ఆర్పులని అగ్ని రోగులని కావాల కోసం వేయకుండా నేను కాపాడుతూ ప్రభు సెలవుస్తాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ మనసును ప్రభు వైపే ఉంచు. ప్రియ కుమార్తె రోగులని కావాల కోసం యేసు క్రీస్తు ఘనమైన నామములో మూడవ ఉపవాస కొడుకులు మూడో దినానికి వచ్చే ప్రియ బిడ్డ సంతోషించే యేసయ్య నామములో జాగ్రత్త. ఓ లీక వరం కోసం యేసు క్రీస్తు ఘనమైన నామములో సమయంలో ప్రవచించాలిగా ఆ బిడ్డను బట్టి సంగమా సంతోషించండి. ప్రభు సెలవు. దేవుని యొక్క ఘనమైన నామములో ఆ కుమార్తె మొదటి ఉపవాస కొడుకు, రెండవ ఉపవాస కొడుకు, మూడవ ఉపవాస కొడుకు చేరవచ్చిన కుమార్తెలు బట్టి సంతోషించాలి. ప్రభు సెలవిస్తాను. దేవుని యొక్క ఘనమైన నామములో ఆ తల్లి ఎందుకు చేరవచ్చిందో మరొకసారి ప్రభువే మాట్లాడబోతున్నాడు. ఆ తల్లి ఎందుకు చేరవచ్చిందో ప్రభువే మాట్లాడబోతున్నాడు. కుమార్తె ధైర్యంగా ప్రభు నామములో మనసు పెట్టి ప్రభు సెలవిస్తాను. కుమార్తె ఎందుకు చేరవచ్చిందో యేసు క్రీస్తు ఘనమైన నామములో ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. యురోప్లోని కవరం కోసం నా వెంట ఉంటే యురోప్లోని కవరం కోసం నేను జయిస్తాను. ఒక ఆశ్చర్యం నాతో ఉంటే నేను జయించగలను అనుకుందా? ఓహో లీక మాత్ర వరం కోసం నా ప్రభు నా వెంట ఉంటే నేను జయిస్తాను అనే ఉద్దేశంతో వచ్చిందో తనకు తెలుసో తెలియదో ఈ సమయంలో ప్రభు మాట్లాడబోతూ ఉన్నాను. బాహులిక వరం కోసం క్రీస్తు నామములో ప్రియ బిడ్డలను యేసయ్య ఘనమైన నామములో సహోదరి మందును క్రీస్తు యేసు నామములో బాహులిక వరం పోషణ నీ స్థానం విడిచి ముందుకు రా తల్లి, ముందుకు రా. యేసు క్రీస్తు ఘనమైన నామములో ముందుకు రా. ప్రియ బిడ్డను ప్రభు సెలవిస్తుంది. యేసయ్య ఘనమైన నామములో ఈ కుమార్తెను బట్టి సంగమా సంతోషించని ప్రభు సెలవిస్తుంది. దేవుని యొక్క ఘనమైన నామములో ఈ కుమార్తెను బట్టి సంతోషించండి. క్రీస్తు యేసు ఘనమైన నామములో మార్పు లేని జీవితానికి మార్పునిచ్చి బాహులిక వరం పోషణ మారు మనసును పుట్టించి విరోధి ప్రభావం పోషణ తన బిడ్డగా చేర్చుకుంటున్న తండ్రి నీ ఘనపరుచు యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ బిడ్డను బట్టి నీవు ఉద్రోగులని కావాల కోసం మారు మాట పలకవద్దు సంగమారి ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ బిడ్డకు నా బిడ్డను ప్రభు సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఉచితమైన ప్రభు చేద్దాం. నా కుమార్తె యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ బిడ్డ నా బిడ్డను ప్రభు సెలవిస్తుంది. దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేద్దాం. యేసు క్రీస్తు ఘనమైన నామములో కుమారి నీవు ధన్యురాలివి. యేసు క్రీస్తు ఘనమైన నామములో నిశ్చయంగా ప్రభు రాకడ వరకు కాపాడబడుతున్నాం. బాహులిక వరం పోషణ స్తోత్రం. యేసయ్య నాతో ఉండి యేసయ్య నన్ను బలపరిచి యేసయ్య నన్ను భద్రపరిచి యేసయ్య నన్ను బ్రతికిస్తే నా బ్రతుకుకి విజయము, నా బ్రతుకుకి ఆనందము, నా బ్రతుకుకి సంతోషము అని మీ మనసులో మనస్ఫూర్తిగా ప్రభు నామని కోరుకోే విధానం నడుస్తాము. క్రీస్తు యేసు నామములో సంగమా ఈ బిడ్డ యేసు క్రీస్తు దొరికిన గొర్రెకి అని ప్రభు సెలవిస్తున్నాను. నా పేరిట ఈ బిడ్డను బట్టి సంతోషపడుతూ బిడ్డను భద్రం చేసిన తండ్రిని బట్టి సంతోషపడుతూ ఆ బిడ్డ మందులో చేర్చుకున్న గొర్రె పిల్లగా క్రీస్తు యేసు నామములో బిడ్డను మధురం ఆ బిడ్డ పక్షంగా క్రీస్తు యేసు ఘనమైన కార్యాన్ని వెల్లడి క్రీస్తు జీవించే అదే విధంగా ఈ గొర్రె పిల్లలు బట్టి సంగమాన్ని సంతోషించి అత్యున్నతమైన దేవుడు అత్యద్భుతంగా ఈ బిడ్డ బ్రతుకుని మార్చి ఈ బిడ్డ జీవితానికి దీర్ఘాయుష్మంతులుగా దీవించి క్రీస్తు యేసు నామములో నా ప్రియ కుమార్తె మోకరించి క్రీస్తు యేసు నామములో ఓ గ్లోరీ సంగమా
నీవు కన్నావు అని నడిచి సంగమా నీవు కన్నావు ఇవిడ నాకు దొరికితే నడిచి అన్నట్టు నీకు స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా కుమార్తె ఇక మీదట నా కుమార్తెని ప్రభు అత్యున్నతుడు తన తండ్రి బాహ్లిక వరం పోషణ మహోన్నతుడు ఇవిడ తండ్రి బాహ్లిక సంతోషించే నా కుమార్తె నా ముద్దు పెట్టని ప్రభు సర్వస్వం క్రీస్తు యేసు ఘనమైన నామములో బిడ్డ పరిశుద్ధ బాహ్లిక వరం పోషణ బాహ్లిక వరం పోషణ నిరాస్తిక వరం పోషణ నిరాశిక వరం పోషణ నడినెత్తు నుండి అరికాలు వరకు బాహ్లిక వరం పోషణ క్రీస్తు రక్ష క్రీస్తు రక్తం ప్రవహిస్తూ క్రీస్తు రక్తం ప్రవహిస్తూ నా గొర్రె పిల్ల నా గొర్రె పిల్ల నా గొర్రె పిల్ల బాహ్లిక వరం పోషణ యేసయ్య ఘనమైన నామములో ఈ కుమార్తెను బాహ్లిక వరం పోషణ సాటి అయిన బిడ్డలారా యేసు క్రీస్తు ఘనమైన నామములో బాహ్లిక వరం పోషణ దొరికిన గొర్రెలను హత్తుకోవాలని ప్రభుత్వం క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ బిడ్డ నాకు దొరికింది నా ప్రియ బిడ్డ నాకు దొరికింది నిశ్చయంగా ప్రభు మూలంగా ప్రభు యేసు ఘనమైన నామములో నా కుమార్తె నాకు దొరికింది నా కుమార్తె నాకు దొరికింది క్రీస్తు ఘనమైన నామములో ఈ బిడ్డ సంతోషిస్తూ మాత్రం సత్యము జీవమైన దేవాది దేవుని యొక్క నామములో మీరు కొనసాగుతుంది క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ కుమార్తె క్రీస్తు యేసు ఘనమైన నామములో నా సాక్షిగా జీవిస్తూ ఉన్నది నా సాక్షిగా జీవిస్తూ ఉన్నది నా సాక్షిగా జీవిస్తూ ఉన్నది క్రీస్తు యేసు ఘనమైన నామములో మరి మీ చుట్టూ కంచె వేసి కాపాడే దేవుడిగా అగ్ని ప్రాకారం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ బిడ్డ నా గొర్రె నా గొర్రె పిల్ల క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ కుమార్తె క్రీస్తు యేసు ఘనమైన ఆ బిడ్డను కొంచెం యేసయ్య ఘనమైన నామములో ఈ బిడ్డ క్రీస్తుకు దొరికిన గొర్రె పిల్ల క్రీస్తుకు దొరికిన గొర్రె పిల్ల క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ముద్దు బిడ్డ ఈ బిడ్డ యేసయ్య నా ముద్దు బిడ్డ ఈ బిడ్డ నా తండ్రి ఈ కుమార్తె నా ముద్దు బిడ్డ దేవుని యొక్క ఉచితమైన చేత ఇది తీరుకొని ఘనమైన నామములో కన్న తండ్రి యేసయ్య నామములో ప్రభు ప్రభు ఘనమైన నామములో వద్దుకుంటున్నాను ప్రభు యొక్క నామంలో కాలం కోసం బ్రతికినంతకాలం తండ్రి తోడు బ్రతికినంతకాలం తండ్రి కృపని వెంట బ్రతికినంతకాలం తండ్రి యొక్క ఘనమైన నామములు దీవించబడుతూ ఉంటాం చేసే ఘనమైన నామములో నా బిడ్డ నాకు దొరికింది నెమ్మది సమాధానం ఆరోగ్యం క్రీస్తు కొరకు జీవించబడిగా దీవించబడింది క్రీస్తు యేసు ఘనమైన నామములో యేసయ్యకు దొరికిన గొర్రె పిల్లగా బిడ్డను బట్టి సంతోషపడుతూ ముద్దులెడదామని ప్రభు సెలవిస్తున్నాడు. బిడ్డ సంతోషపడుతూ ఒక్కొక్క నుంచి వచ్చింది బిడ్డ మొత్తం
Please, yes, hopefully, madam. తండ్రి తండ్రి పైన నా కుమార్తెని దేవుని ప్లీజ్ చేస్తున్నాను సో కుమారి నీకు క్షేమం కుమారి దేవుడు నేను దీవిస్తున్నాడని అదే నువ్వు కూడా అదే చెప్పండి ఈ నోటి నుంచి అదే పలు అద్దుకున్న బిడ్డ నువ్వు అదే పలు దేవుడు దీవిస్తున్నాడు కొరకు బిడ్డ అంటాడేసి గొర్రె పెట్టుకుని ఆమె మరొక జీవిస్తున్నాడు కొరకు అడిగిన ఎవరు ఇస్తున్నాడు బిడ్డ ఆమె 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 సంతోషపడుతుంది తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దీవించబడ్డావని పలుకోండి దీవించబడ్డావని పలుకు కుమార్తె ధైర్యంగా ఉంది డబ్బుని తోడుకోవడానికి పలుకుబడ్డాను కుటుంబానికి తోడై దీనికి వారందరినీ తీసుకొస్తాను భయపడుతుంది ప్రభుకి నా జీవితాన్ని ప్రభు దగ్గర నేను జీవించే విధంగా నన్ను గుర్తించుకున్నావు ఆ రీతిగా నన్ను నీకు ఆరోగ్యము నీ ఇంటికి క్షేమము ప్రభు సునీతం ప్రభు సాక్షిగా ఉండబడుతున్నావు అదే క్రీస్తుగా ఇది 8వ దినం ఇక మీదట
దేవుని కూడా ప్రభువే నేను నడిపిస్తున్నాడు. ప్రభు మార్గంలో నడుస్తూ క్రీస్తు యేసులోని నామములో అత్యున్నత దేవుని ఓ వెండి కవర పోషణ ఓ గ్లోరి కవర పోషణ మోసుకెళ్తూ ఉన్న ప్రియ బిడ్డని వాహ్లి కవర పోషణ సాక్షిగా తీసుకెళ్ళిపోతున్నావు వ్యవసాయం వాహ్లి కవర పోషణ క్రీస్తు యేసులోని నామములో వాహ్లి కవర పోషణ స్తోత్రం యేసయ్య వాహ్లి కవర పోషణ ఆ మహిమగలిగిన దేవుని గ్లోరి కవర పోషణ సాటించే బిడ్డగా ముద్రించబడ్డాను క్రీస్తు యేసులోని నీ ఇరుగు వారి పొరుగు వారు నీ ఇంటి వారు ఎవరైనా ఓ గ్లోరీ కమల పోషణ క్రీస్తు మనకు ఒడిని తెరితే శ్రీకర్మల పోషణ బ్రహ్మణికులు శ్రీకర్మల పోషణ క్రీస్తు యేసుకరమైన నామములో సిద్ధం కండి అని పిలుపు శ్రీకర్మల పోషణ యేసు క్రీస్తు నామములో దేరక్షికమల పోషణ క్రీస్తు యేసుకరమైన నామములో నిన్న నేడు ఎవరి దేవుని నామములో వారిని కోరుతున్నా నీ జన్మ బిడ్డ నీవు దాన్ని బాధిస్తా క్రీస్తు యేసుకరమైన నామములో నీకు మీద నీవు నా సాక్షివే ప్రవేశిస్తాను దేవుని యొక్క సంగమ బిడ్డను బట్టి ఆ బిడ్డ పక్షంలో ప్రభు మనం చేసి ప్రభు సజీవుడైన దేవుడు ప్రభు పోషణ జీవము కలిగిన దేవుడిని ఆ బిడ్డ నోటి కల్పించగలిగా నేను నా కార్యాన్ని చేయబోతున్నాను నువ్వు దీవించబడ్డావు అదే రీతిగా మీ ఇంటి వారు దీవించబడాలి కావాలి నీ మనసును పెట్టుకొని ఆ మనసులో ప్రభు వైపు చూడుకుంటాను మీ సహోదరు ప్రభు సాక్షిగా నీ సహోదరుడు ప్రభు సాక్షిగా నీవు నీ ఇంటి వారు ఇష్టపడుతుందని ప్రభు తెలుసు క్రీస్తు యేసుకరమైన దేవుని యొక్క సన్నిధానం బట్టి మీ సహోదరుడు కలిసిన పవిత్రంగా చూపేవారు దాన్ని తెలుసు సహోదరుడు ఏమంటున్నాడు క్రీస్తు యేసుకరమైన నామములో ఆ సహోదరుని బట్టి ద్రోహులతో విశ్వాసంతో నా తమ్ముడు నా రక్తం ఉంచబడాలని ఆ బిడ్డకు నేను వాగ్దానం ఇచ్చాను వాగ్దానాన్ని కనిపెట్టలేకపోతుంది బిడ్డ అవసరం వాగ్దానం చేసిన దేవుడు విశ్వాసాన్ని కనుగొని సర్వీస్తుంది విశ్వాసంతో ప్రభు వైపు చూడమని తెలియపరచని ప్రభు సర్వీస్తుంది ఎందుకు వాహ్లిక పోషణ మనసు సందేహం వాహ్లిక పోషణ స్తోత్రం వాగ్దానం చేసిన దేవుడు విడిపడి దేవుడు అని చెప్పి వాహ్లిక పోషణ ఎడబాయి దేవుడు అని చెప్పి కనికరించే దేవుడు అని చెప్పి పోషణ స్తోత్రం క్రీస్తు యేసుకరమైన నామములో ప్రభు మార్చు కదిలి వస్తాడుగా నీ మనసును విశ్వాసంతో పరిపరిచి యేసు క్రీస్తు ఘనమైన నామములో వాగ్దానం పుస్తకంగా వాగ్లిక భోజనం బిడ్డలకు పాటు సంపన్న చేయబోతున్న దేవుని ఘనపరచు యేసు క్రీస్తు ఘనమైన నామములో దీనికి మన కొరత ప్రియబడ్డాన్ని కోరుకుంటున్నాను యేసు క్రీస్తు ఘనమైన నామములో మీకు క్షేమమైన ఆయుధ సెలవిస్తున్నాను యేసయ్య ఘనమైన నామములో ఇక మీదట మీరు తండ్రిగా మీకు తోడుగా ప్రభు సెలవిస్తున్నాను తండ్రి కుమారు పరిశుద్ధాత్మలో ఆశ్చర్యకరుడుగా ప్రభు యొక్క సహాయం కోరుకుంటూ శోభనామాలు గొప్ప చేస్తూ ఉన్న దేవుని యొక్క ఘనమైన నామములో 3వ ఉపవాస కూడికలో దర్శించబడుతూ జీవితాన్ని పడుతూ సంతోషపడుతూ క్రీస్తు యేసు ఘనమైన నామములో స్తోత్రాలు ఆత్మస్వరూపంలో ఆత్మ సంచారం కలిగిస్తూ దేవుని గణపరిచే నిత్యము కాపాడుతూ నడిపిస్తూ
యేసుక్రీస్తు నామములో మనల్ని తన గొర్రె పిల్లగా చేసుకున్న దేవునికి స్తోత్రం మరియు ఈ స్థలంలో దేవునికి సర్వీస్ ఈ స్థలంలో క్రీస్తు యేసు నామములో వారానికి క్రీస్తు ఉన్నతుడు అత్యున్నతుడు కొరికగా నా ప్రియ బిడ్డ గృహ పోషణ వారానికి పోషణ మహిమార్థంగా జీవించే బిడ్డగా నేను ఆ బిడ్డ నిద్రిస్తూ ఉన్నాను క్రీస్తు ఆ కుమార్తె నా కుమార్తె ఆ కుమార్తెను బట్టి నీ సంతోషిస్తూ యేసు క్రీస్తు నా కుమార్తెను నా చిన్న బిడ్డను నేను నిద్రించుకుంటున్నాను యేసయ్యలో ఆవిడ కొరకు తల్లిగా ఈ సమయంలో ప్రార్థించుకోకుండా నా కుమార్తె లీడియా లూడియమ్మ ఓ తల్లి త్వరసి కవర పోషణ ఓ పోషణ త్వరసి కవర పోషణ మీ కుమార్తె నా కుమార్తె అన్నాడు కాబట్టి బాహలికవర పోషణ విరాసికవర పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో నా కుమార్తె ప్రవళిక కుమార్తె ప్రవళిక క్రీస్తు యేసు ఘనమైన నామములో నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఓ బాహలికవర పోషణ ఆ బిడ్డ సంతోషించాలని బాధించే బిడ్డానికి నేను చేసిన కార్యాన్ని బట్టి మీ నామంలో స్తోత్రాలు నీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు ఉంచిన తండ్రి మరి నీ సుమార్తె మందములు మరి నా తండ్రి అయ్యా తండ్రి నా తండ్రి గొర్రె పిల్లగా ముద్రించిన నా ప్రియమైన యేసయ్యా నామములో స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మకయు ఆ బిడ్డలు నా తండ్రి ముద్రించుకునే నీ ఘనమైన శాపానికి లెక్కలేని స్తోత్రాలు నీ కుమార్తెలుగా మీరు చేసిన కార్యాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నావు తండ్రి ఆ బిడ్డ జీవితంలో మీరు చేయబోతున్న అద్భుత కార్యాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు మా జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రాలు ఇక ప్రభువా నా తండ్రి ఆ బిడ్డ ఎట్టి రీతిగా నా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి మీ ఘనమైన నామానికి మహిమకరంగా గొప్ప సాక్షిగా పరిశుద్ధ మరి యేసు ప్రభు నామములో మీ బిడ్డ అని ప్రభు సెలవిస్తున్నారు కవలిక క్రీస్తు యేసు నామములో సంతోషపడాలని పలుకు నీ నోటాన్ని ప్రభు సెలవిస్తున్నాడు మీ కుమార్తె కవలిక క్రీస్తు యేసు ప్రేరట సంతోషపడాలని ఒక మాట పలుకు కుమార్తె కుమార్తెగా ప్రవళిక నా తండ్రి నీ ఘనమైన నామానికి మహిమకరంగా సంతోషపడాలి ఆమేన్ యేసు క్రీస్తు ఘన కార్యము రోగోని కవర పోషణ ఘన కార్యమును బట్టి స్తోత్రం ఆమేన్ హల్లెలూయా నీ కుమార్తెను బట్టి ప్రభు విజ్ఞాపన చేయమని తండ్రిని ఒకసారి ఆలోచించే ప్రియ కుమార్తె యేసు క్రీస్తు నామములో ఆ కుమార్తె ఓ బాహులిక వర పోషణ అంతరంగ స్వభావం బాహులిక వర పోషణ పెరిగిన దేవాది దేవుడు వచ్చినాడు పోషణ ఆ హృదయ వంశ తీరుస్తూ నా బిడ్డే నా ముద్దు బిడ్డ కవలిక నిశ్చయంగా ఓ లోలిక కోసం లోలిక కోసం కన్ని గర్భం క్షేమాన్నిచ్చి నడిపించే దేవుడిగా కార్యం క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ సత్త సంతోషపడే యేసయ్య ఘనమైన నామములో
కోసం నా మహిమ వెల్లడి కావాలి అని ప్రభు శ్రమిస్తుంది కోసం మనసు పడుతూ మనసు ప్రభు మాటే పట్టుబట్టి కోసం ప్రభు సాక్షిగా నిలబడిన ప్రభు శ్రమిస్తుంది కుమారి నిరాశిక పోషణ సహోదరి ఓ సహోదరి అన్న శ్రీకాల పోషణ పోషణ మీ ఇంటి వారి స్థితిని బట్టి ప్రభు అంటున్నాడు భయపడచు కుమారి భయపడు క్రీస్తు యేసు ఘనమైన నామములో నా సన్నిధి మీ వెంటే ఉన్నది అని ప్రభు సెలవిస్తుంది యేసు క్రీస్తు ఘనమైన నామములో మార్గము నేనున్నానని ప్రభు సెలవిస్తూ జీవముగా నేనున్నానని సత్యముగా నేనున్నానని ప్రభు సెలవిస్తుంది యేసు క్రీస్తు ఘనమైన నామములో రోగులోని కవరా కోసం నీ మనసు నుండి సంతోషపడి ప్రభు సెలవిస్తుంది యేసు క్రీస్తు ఉచితమైన ప్రభు చేద్దాం రోగులోని కవరా కోసం 7 దినాల ఉపవాస కూడిక ఉపవాస కూడిక ప్రాంగణంలో నా ప్రియ బిడ్డలు ప్రభు సెలవిస్తుంది అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధుడైన దేవుడు ప్రేమమైన దేవుడు బాహ్లిక పరమోషం పరలోకపు వాక్యంలో తెరవగలిగిన దేవుడు అంటున్నాడు విరోక్షిత మన కోసం సంతోషపడు క్రీస్తు యేసు నామములో క్రీస్తు యేసు ఘనమైన నామములో బాహ్లిక పరమోషం విరాసిక సంతోషపడు నేను నిశ్చయంగా ప్రభు నామం అత్యున్నతమైన దేవుడు అత్యద్భుత మీకు సమాధానం చేస్తున్న దేవుడు మీకు తోడైన తండ్రిని స్తోత్రం క్రీస్తు యేసు ఘనమైన నామములో క్రీస్తు యేసు నీ వరం పోషణ నీ మనసునందు ప్రభు పక్షంగా నిలవాలని ప్రభు బిడ్డలకు కావాలని ఎవరి నిమిత్తం ఆశపడుతున్నావు ఆ బిడ్డలు ప్రభు బిడ్డలని ఆన్లైన్ పడుతున్న ప్రభు సెలవిస్తాం దేవుడి యొక్క ఉచితమని ప్రభు చెప్పారు రీపారా పోషణ విరక్షిత వర పోషణ ఏసయ్య ఘనమైన నామములో అది పెడుతుందని దేవుని యొక్క సాక్షిగా వద్దులు ప్రభు యేసు ఘనమైన అనేక నడిపించబోతున్నాం ప్రియ కుమార్తె కుమారుడు ఉదయించే సూర్యుడు లాగా నీతో ఉదయించిన సూర్యుడైన ఓ తేజమయుడైన దేవుని కనపరచడానికి ప్రభు సెలవుస్తున్నాడు ఆ సూర్యుడు అన్నాడు అస్తమించడం అనుభవిస్తూ ప్రియ కుమార్తె నా ప్రియ కుమార్తె విరాక్షిత వర పోషణ యేసు క్రీస్తు ఘనమైన నామములో వర పోషిత వర పోషణ స్తోత్రం క్రీస్తు యేసు ఘనమైన నామములో నా ప్రియ కుమార్తె వర పోషణ స్తోత్రం వర పోషణ శ్రీసొన్న క్రీస్తు యేసు ఘనమైన నామాన్ని బట్టి మీ ఇంటికి వచ్చిన చిన్న బిడ్డను భుజం తట్టుతాయి వికార పోషణ
శ్రీకార పోషణ కుమార్తె భుజం తట్టు విరాసిక వర పోషణ ఆ బిడ్డకి నా బిడ్డ అని ప్రభుత్వం క్రీస్తు యేసు ఘనమైన నామలు దిరవర భోగోలిక వర పోషణ దిరవర భోగోలిక వర పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలు గుణమును గుణపరిచి విరాసిక వర పోషణ విరాసిక వర పోషణ విరాసిక వర పోషణ తండ్రి ప్రేమకు నోచుకున్న బిడ్డ జీవితాన్ని దిరవర భోగోలిక వర పోషణ తండ్రి ప్రేమతో బాహ్లిక వర కోసం సంతోషపడే కుమార్తెగా దీవించాలని ప్రభు సెలవిస్తున్నాను. బాహ్లిక వర పోషణ తల్లి ప్రేమకు ఎడబాయి ఈక వర పోషణ కుమారుడు భుజం తట్టు అని ప్రభు సెలవిస్తున్నట్టు దీవించాలని బిడ్డని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో విరాసిక వర పోషణ స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరమైన దేవుని బట్టి కనపరచండి. యేసుక్రీస్తు ఉన్నతుడు అత్యున్నతుడు క్రీస్తు యేసు మహిమ నీ వెంట నీ అడుగుకు తోడుగా నీ నడకకు తోడుగా నడక ఓ కోరిక నీ మాటకు తోడుగా మాట నీతో ఉంది కోరిక కోసం వచ్చేదే క్రీస్తు మహిమ ఆ మహిమలో నీవు వెతుకుతూ ఉన్నావు. సంగమా యేసుక్రీస్తు ఘనమైన నామములో బాహ్లిక మాంద్రాన్ని బాహ్లిక వర యేసుక్రీస్తు ఘనమైన నామములో విరోక్షిక వర పోషణ పసిబిడ్డతో వచ్చిన తల్లి విరోగ్లోనిక వర పోషణ కుమార్తె విరోగ్లోనిక వర పోషణ యేసయ్య ఘనమైన నామములో నీ దుఃఖం నీ వేదన తొలగించే దేవుడుగా నీకు తోడుగా ఉన్నాను. విశ్వాసంతో దేవునికి స్తోత్రం చెప్పి క్రీస్తు యేసు ఘనమైన నామములో విరోగ్లోనిక వర పోషణ నీ కుమార్తె క్షేమం అంటాడు యేసయ్య. యేసుక్రీస్తు ఘనమైన తండ్రి ప్రేమతో నీ కుటుంబం వదులుతుంది క్రీస్తు యేసు ఘనమైన నామములో కనపరుస్తూ ప్రభు ప్రేమలో వదులుతూ విశ్వాసం సమయం దాటి విశ్వాసం ఏంటి మనం చూస్తూ ఉండాలని ప్రభు సర్వస్తాను. ఇదను మీతో నేను దర్శించి మాట్లాడి ఇలా బాధపడుతున్న దేవుని గమనించవచ్చు. అదే రీతిగా చేరువచ్చిన ప్రతి విడత కూడా ప్రభు యొక్క ఆత్మ వరం పోషణ స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిలో నడిపించే ఆత్మగా ఉంది. శిరోసిక వరం పోషణ స్తోత్రాలు వచ్చిన బిడ్డ ఇక ముందు నువ్వు ప్రభు నామంలో వచ్చేటప్పుడు ధైర్యంతో సన్నిధి కనిపిస్తాను. ధైర్యంతో క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ తండ్రి నీ పక్షానే ఉన్నాడు. నీ తండ్రి నీతోనే ఉన్నాడు. సంగమానికి ప్రభు సెలవిస్తుంది. యేసయ్య ఘనమైన నామములో నువ్వు చేరుకొచ్చే దినము చెరో దినానికి వస్తున్నావు అని నాలుగో దినం క్రీస్తు యేసు నాలుగో దినంలో రాబోతున్నారు. అయితే మార్గము సత్యము జీవమైన దేవుని యొక్క నామములో ప్రియ కుమార్తెలు ఆనందంతో రండి ప్రభు సెలవిస్తుంది. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో ఆత్మ సంచారంతో ఆత్మాభిషేకంతో ఆత్మ ఫలములతో ఆత్మ వరములతో యేసుక్రీస్తు ఘనమైన నామాన్ని ఘనపరచుటకు వస్తున్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రోగ్లోనిక వరం మహాభివృద్ధి క్రీస్తు యేసు ఘనమైన నామములో అర్జునకరమైన దేవుని యొక్క నామములు పోషణ నాలుగో దినాలకు వస్తున్నాం. అయితే ప్రభు అంటున్నాడు అద్భుతకరంగా నా సంఘం దేవుని యొక్క ఉచితమైన కృప చేత
ఆ సన్నిధి కొరకు సిద్ధపడిన యేసుక్రీస్తుగా 4వ దినాన ఏం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది? ఓ బాలిక స్తోత్రం. క్రీస్తు యేసుగా మమ్మల్ని ఘనపరుస్తూ స్తోత్రం. ప్రభు నామాన్ని గొప్ప చేసుకోవచ్చు. కదిలి రాని ప్రభు సెలవిస్తుంది. యేసుక్రీస్తు ఘనమైన 4వ దినం బిడ్డలారా, ఓ బిడ్డలారా, యేసయ్య ఘనమైన ప్రభు మహిమ ధనస్థిత పడవస్తుంది. నీ కొరకు దాచిన ప్రభు మర్మం స్తోత్రం. నువ్వు కనుకుంటున్నావు ప్రభు సర్విస్తాను. నీకు సంతోషమైన క్రీస్తు యేసు నామములో ఉన్నతుడు అత్యున్నతుడు నీ మధ్యన సంచరిస్తూ నా బిడ్డలను ముసిస్తూ నా బిడ్డలుగా ప్రభు సంఘంలో వాహలిక పరపోషణ ఎదురు వచ్చే బిడ్డలుగా వాహలిక పరపోషణ బండ పైన మాట్లాడి దేవుని ప్రత్యేకంగా 4వ దినం సంతోషంతో రావడానికి ఆనందంతో రాని ప్రభుత్వం అడిగిన వారికి 4వ దినం ఎస్ అనేది కలుగుతాడు. క్రీస్తు యేసు అత్యున్నతమైన దేవుని సన్నిధిలో మోకరించబడుతున్నామని కోసం పనికి ఆన్లైన్ పలుకొని ప్రభు సెలవు క్రీస్తు యేసు ఇది మొదలుకొని నా సమాధానం, సంతోషం, నా నెమ్మది నీ కుటుంబానికి ప్రియ బిడ్డ నీ కుటుంబానికి నా సంగమా నీకు కావడం కోసం మొదటిగా ప్రభు సన్నిధిలో మోకరించిన బిడ్డలారా క్రీస్తు యేసు నా ప్రియ కుమార్తె సమాంద్రి చేరు వచ్చిన బిడ్డలారా నీకు నేను తోడుగా ఉన్నానని ప్రభు సెలవిస్తాను. కుమారి తీసుకెళ్ళా ఆమె ఆమె పలుకని ప్రభు మాట్లాడుకున్నాను. పరిశుద్ధాత్మ సంతోషంతో బాహ్లిక ప్రభు నామానికి స్తోత్రం చెప్పబడ్డానికి క్రీస్తు యేసు నామములో ఓ ప్రియ ప్రజలారా స్తోత్రం. దైవ ప్రభు చేత నింపబడుతుంది. దైవ సన్నిధిని అనుభవిస్తే నిన్న నేడు ఏకరైతే మన దేవుని అనుభవిస్తూ ఆత్మలతో అప్పుకున్నారు. నడిపించే దేవుని ఘనపరుస్తూ సంతోషం సమాధానంతో ఘనపరుస్తూ నువ్వు అడిగిన అనుగ్రహిస్తూ ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ జీవించడానికి సిద్ధపడి ప్రియ కుమార్తె నా కుమార్తె ఓ కుమార్తె మరి నా కుమారి మరి నాకు సంతోషపడి కుమారి సంతోషపడి
క్రీస్తు యేసు ఘనమైన నామములో సంతోషపడు బిడ్డ. ఓ గ్లోరీ కవర్ ఆఫ్ పోషన్. యేసయ్య ఘనమైన నామములో సంతోషించు, ఆనందించు. ద్రాక్ష కవర్ ఆఫ్ పోషన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట ఆత్మాభిషేకమును కలిగి క్రీస్తు యేసుని ఘనపరిచే కుమార్తెగా దీవించబడుతూ ఉన్నావు. యేసయ్య ఘనమైన నామములో 4వ దినానికి ఆనందంతో తిరిగి రా. ప్రియ కుమార్తె అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన ఆనందంతో తిరిగి రా. క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుని యొక్క ఘనమైన నామాన్ని ఘనపరుచు కుమార్తె, ఘనపరుచు యేసుక్రీస్తు ఘనమైన నామములో, యేసుక్రీస్తు ఘనమైన నామములో మరి నాస్తి ఈ కవర పోషన్ తులసి కవర పోషన్ వరసి కవర పోషన్ ముందుకు కదిలి రాకి డాండ వేసి పహ్లి కవర పోషన్ విరాసి కవర పోషన్ బయలుదేరతా వండేస్తాయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో భయపడుతూ నేను ఉన్నాను ప్రభు సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో గ్లోరీ కవర పోషన్ పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నావు అన్నడేస్తే యేసు క్రీస్తు ఘనమైన నామములో సంతోషంతో తెలియదు 4వ దినాన్ని ప్రభు సెలవిస్తున్నాను. యేసయ్య ఘనమైన నామములో పరిశుద్ధాత్మ అభిషేకంతో బాహ్లిక వర పోషణ లేకుండా ఆత్మ ఇచ్చే దోసిక వర పోషణ లేకుండా ఆత్మ అనుగ్రహించే ఆ రక్షణ, ఆత్మ అనుగ్రహించే వార్షిక వర పోషణ ఆనందము అనుభవించబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో దీవించబడ్డ ప్రియ కుమార్తె గ్లోరీ కవర పోషణ చింతనందుకు ద్రోసిక వర పోషణ పరిశుద్ధాత్ముడు వార్షిక వర పోషణ బలముగా దిగి రాబోతూ ఉన్నాడు ప్రభు సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడిన ప్రియ కుమార్తె యేసయ్య ఘనమైన నామములో నేను జీవించి పంపుతూ ఉన్నాను. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఇక మీదట ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ప్రభు ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ ప్రభు కొరకు జీవిస్తూ అనేక ఆత్మను ప్రభు కొరకు నడిపించి వస్తున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆత్మాభిషేకంతో ప్రభు నామములు విడిచినట్టు గ్లోరీ కవర పోషణ ఆత్మ లేని వారి పక్షంగా విజ్ఞాపన చేయటకు గ్లోరీ కవర పోషణ ఈ నోటి నా మాటను ఉంచి నడిపిస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాను. దేవుని యొక్క ఘనమైన నామములో సంతోషంతో ప్రభు స్తోత్రాలు తెలియజేసి గ్లోరీ కవర పోషణ. అదేవిధంగా నీకు నీ ఇంటికి క్షేమము, నీకు నీ భర్త, నీకు నీ బిడ్డలకు క్షేమము విరాస్తి కవర పోషణ స్తోత్రం తండ్రి. ఆత్మస్వరూపమైన దేవుని నామములో గ్లోరీ కవర పోషణ స్తోత్రం తండ్రి. వరసిక వర పోషణ అవసరము అనుకుంటే బయలుదేరబడ్డానికి ప్రభు సెలవిస్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో గ్లోరీ కవర పోషణ నేను అన్నాను ప్రభు సెలవిస్తున్నాడు. గ్లోరీ కవర పోషణ క్రీస్తు యేసు ఘనమైన నామములో నా సన్నిధిని వెంట ఉన్నది గ్లోరీ కవర పోషణ. అదే రీతిగా ప్రియ కుమార్తె విరాసిక వర పోషణ యేసయ్య ఘనమైన నామములో గ్లోరీగా అడిగిన అనుగ్రహించే తండ్రిని నమ్మే స్తోత్రం కొనుక్కోవడానికి గ్లోసిక వర పోషణ స్తోత్రం. సంతోషం, సమాధానం, నెమ్మది నీకు నీ ఇంటికి వచ్చింది. వారస్థిక వర పోషణ స్తోత్రం. అదే రీతిగా విరాసిక వర పోషణ చిన్న కుమార్తెను ప్రభు యేసు ఘనమైన నామములో ప్రభు యేసు ముద్దు బిడ్డగా ప్రభు పక్షంగా గ్లోరీ కవర పోషణ వార్షిక వర గ్లోరీ కవర పోషణ విరాసిక వర పోషణ గ్లోరీ కవర పోషణ ఎందుకున్న దేవుడిగా విరాసిక వర గ్లోరీ కవర పోషణ ప్రభు చేతుల్లో పెడుతున్నానని కొరకు ప్రియ కుమార్తె విరాసిక వర పోషణ అక్కడ గ్లోరీ కవర పోషణ ప్రభు సన్నిధిని నడిపిస్తావా అని నడిసి యేసుక్రీస్తు ఘనమైన నామములో వరసిక వర పోషణ ఆదివారపు దినమైన పర్వాలేదు అన్నదేశం క్రీస్తు యేసు ఘనమైన నామములో నీ వెంట వస్తానంటే రేపైనా పర్వాలేదు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అవిడిని ప్రత్యేకించుకున్నామని క్రీస్తు యేసు ఉచిత నా క్షేమము నా సన్నిధి అగసకు కోడుగా నిలిచినని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఉచితమని ప్రభు చేత మర పోషణ బిడ్డల జీవితాన్ని బహుగా ఆశీర్వదించి పంపుతూ ఉన్నాను. ప్రియ కుమార్తె సంతోషంగా
మీ స్థానం రోజు కోసం క్రీస్తు యేసు వల్ల మాకు మొదటి కోసం హృదయం గర్భఫలం ఇచ్చింది ప్రభువే అని నమ్మని దేవుని యొక్క ఉచితమైన అత్యున్నతని దేవుని యొక్క పాదాల దగ్గర నీరు పెరుగుతున్న నేను నేను అడిగిన వారికి మీతో మాట్లాడే వారికి నా దేవుడు ఉన్నట్టుగా అత్యున్నతమైన నామలో ఉగ్రవాది కావడం కోసం నిరాస్తి కావడం కోసం నా బిడ్డని మీరు బాహ్లిక వారం కోసం పొందుకున్నానని మాట్లాడడానికి క్రీస్తుమైన నామలు ఇదే నీ సాక్ష్యం ఇదే నీ సాక్ష్యం తండ్రి కుమార్ ఆలస్యం ఇంకొక మాట ఎందుకనగా కోసం నెమ్మది రంగు వెళ్ళి ప్రభు యేసు ఘనమైన నామములో మీతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాను. ప్రభు మీ స్థానంలో ఉండి నెమ్మదిగా ఉండి ధైర్యంగా ఉండి ప్రభు యేసు ఘనమైన నామములో మీరు బలపరుచుకోవాలని ప్రభు సెలవుస్తుంది. అప్పుడు గ్లోబల్ దాని లెక్కల చాటు ఆలోచించక నడిపించేది అత్యున్నతమైన తండ్రిగా మీ పక్షాన ఉండండి, ధైర్యంగా ఉండండి ప్రభు సెలవుస్తుంది. నిరాక్షిత వరం కోసం క్రీస్తు యేసు ఘనమైన నామాన్ని ఘనపరచబడ్డానికి ప్రభు సెలవుస్తున్నాడు. మీ సహోదరుని బట్టి సంతోషమైన నీకు సంతోషం యేసు క్రీస్తు ఘనమైన నామములో మీ సహోదరుని బట్టి సంతోషమైన నడిస్తే క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ సహోదరుని బట్టి నీకు సంతోషమైన బిడ్డ నడిస్తే క్రీస్తు యేసు ఘనమైన నామములో మీకు జన్మనిచ్చిన తల్లికి ఇచ్చిన బిడ్డను బట్టి నువ్వు సంతోషపడుతున్నావు అని నడేసి క్రీస్తు యేసు నామములో గ్లోరీ కాపాడడం కోసం ఆ తమ్ముడు ప్రభు బిడ్డగా మార్చబడాలని మీ నోటి పలుచు కుమార్తె ప్రభు మాట్లాడుతుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో గ్లోరీ కాపాడడం కోసం సమయాన్ని దాటుకుని కుమారుని ప్రభు సన్నిధిలోకి నడిపించుకురా కుమార్తెని ప్రభు సర్వీస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో పరిశుద్ధ దినమున గ్లోరీగా వరం పోషణ వారసుగా వరం పోషణ స్తోత్రండి. హృదయాన్ని కదిలించబోతున్నాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో కుమారుడు గ్లోరీగా వరం పోషణ యవన బిడ్డే వద్దులాగా బిడ్డను క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ కుమారుడు పక్షంగా నిశ్చయించిన కార్యములు చూడబోతున్నాడు. గ్లోరీగా వరం పోషణ స్తోత్రం. సహోదరి సంతోషపడి మీ సహోదరుని బట్టి సంతోషపడండి ప్రభు సర్వీస్తాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ అన్నను బట్టి నీకు సంతోషమైన ప్రభు అంటున్నాడు. సంతోషించబడ్డానికి పరిశుద్ధాత్మనే తన హృదయాన్ని ధైర్యపరిచి ఆత్మాభిషేకంతో బలపరచబోతుంది. సంతోషించే క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ బిడ్డను బట్టి సంతోషపడు యేసయ్య ఘనమైన నామములో
ఒక బాధ్యతమైన బిడ్డగా కొన్నాడు కుమారుడు స్థిరోడిగా మన క్రీస్తు యేసుగా మరి నామలో నా కుమార్ సమేక్షణ యేసు క్రీస్తు ఘనమైన నామలో వారంటిగా మన పోషణ ప్రభు నోట అబద్ధం లేదు బిడ్డ ప్రభు నోట అన్యాయం లేదు బిడ్డ ప్రభు నోట అక్రమం లేదు ప్రియ బిడ్డ యేసు క్రీస్తు ఘనమైన నామలో ఆ కుమారుడు నేను బలపరుస్తున్నాడు ప్రభు నిరాక్షిక వరం యేసు క్రీస్తు ఘనమైన నామలో ప్రాముఖ్యత వరం పోషణ స్తోత్రం సోదరుడు ప్రభు సన్నిధిలో మెరుపుటకు కనిపెట్టు ప్రతి విడుదల చేయాలి దినాలు ప్రభు నామంలో కనిపెట్టు ఆ కుమారుడు కొరకై ప్రభు సెలవు కుమారుడు రమేష్ బట్టి కనిపెట్టు కుమార్తె ఆ కుమారుడు దర్శించబడుతూ ఉన్నాడు ఘనమైన నామాన్ని గణపత్ర కుమారుడిగా ప్రభు బలాన్ని పొందుకుంటున్నాడని ప్రభు అదే విధంగా క్రీస్తు యేసు ఘనమైన నామములో మూడు దినాలు ప్రభు సన్నిధిలో గడుపుతూ సంతోషమైన ఆనందం చేస్తే పోషణ ప్రభు మీరు ఉపయోగపడాలని ప్రభు సెలవుస్తాడు పోషణ అదే విధంగా యవ్వన బిడ్డల బట్టి ప్రభు ఘనమైన నామములో సంగమ ప్రభు నామములో సంతోషించి హామీ ఎందుకు సంతోషపడ్డావు యవ్వన బిడ్డలు నా బిడ్డలు కనుక ఉపయోగిస్తూ అని క్రీస్తు యేసు నామములో ఉన్నతమైన నామములో యవ్వన బిడ్డలు నా బిడ్డలుగా నడిపించబడుతున్నాను క్రీస్తు యేసు ఘనమైన నామములో బిడ్డల పక్షంగా స్తోత్రం నడిపించటకు ఎందుకున్నాను ఆ కుమారుని కూడా నడిపించాలని అత్యున్నతుడు దేవుని యొక్క ఘనమైన నామములో సురక్షితమైన పోషణ కుమారుడు రమేష్ పోషణ పరిపూర్ణంగా స్వస్థతను విరగడిగా ఘనమైన నామములో హృదయపూర్వకంగా ప్రభునందు విశ్వాసంతో కొనసాగి పండుగ అదే రీతిగా యేసు క్రీస్తు ఘనమైన నామములో చెరు వచ్చిన బిడ్డలారా ధన్యులు 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 పౌలిక నా కుమారి నామాన్ని గణపతి కుమారుని ప్రభు సెలవుస్తుంది క్రీస్తు యేసు ఘనమైన నామములో సంతోషపడని ప్రభు సెలవుస్తున్నట్టు ప్రభుని పక్షంగా కార్యం చేసిన బిడ్డ చేసే యేసు క్రీస్తు ఘనమైన నామములో సంతోషపడి కార్యాన్ని బట్టి సంతోషం క్రీస్తు యేసు ఘనమైన నామములో అనేకమైన కార్యాలు చూడబోతున్నాను చిరువుని యొక్క ఘనమైన నామములో జీవించబడుతున్నాను విశ్వాసంతో కొనసాగడానికి క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇంటికి క్షేమము కుమారి లక్ష్మి మీ శ్రద్ధించిన మీకు కొరత లేకుండా సహాయం చేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత దేవీక్షమానంగా ప్రభు కొరకు జరగబోతున్నాను
దేవుని యొక్క సాక్షి వినపడుతూ దేవుని యొక్క ఉచితమైన ప్రపోజల్ ఆశీర్వాదం అంటే ఆశీర్వాదాన్ని చూస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉన్నావు, ఘనపరుస్తున్నావు. సంతోషంతో కుమార్తె నిన్ను దీవించి పొందుతూ అత్యున్నతమైన దేవుని యొక్క ఘనమైన దేవుని కార్యం ఈ పక్షంగా నిర్ణయించిన దేవుని ఘనపరుచు సాక్షిగా నిలబడుతున్నావు కుమార్తె క్రీస్తు యేసు ఘనమైన నామం గ్లోరీ కవర్ ఆఫ్ క్వశ్చన్ గ్లోరీ కవర్ ఆఫ్ క్వశ్చన్ దిరాసి కవర్ ఆఫ్ క్వశ్చన్ దేవుని స్తోత్రం పరిశోధించుకుంటూ దిరాసి కవర్ ఆఫ్ క్వశ్చన్ యేసు క్రీస్తు ఘనమైన నామం ఈ కుమార్తెని బట్టి అందరూ సంతోషపడుతూ అదే రీతిగా క్రీస్తు యేసు ఘనమైన నామం కవర్ ఆఫ్ క్వశ్చన్ తలగా వచ్చే ప్రభు నా పని కనపరిచే కుమార్తెగా దీవిస్తూ నా బిడ్డలందరూ నా క్షేమాన్ని అనుభవిస్తూ ఇంతవరకు ప్రభు సన్నిధిని అనుసరించారు. ఇంతవరకు ప్రభు మార్గాన్ని చూసుకుంటూ నడుచుకుంటూ ప్రభు అదే ఇక మీదట కూడా ఆ మార్గంలో పెరిగారు. ఆ మార్గాన్ని తెలుసుకోవడానికి నువ్వు సిద్ధపడడానికి ప్రభు శ్రమిస్తాను. దేవుని యొక్క ఘనమైన మనసు నువ్వు నడిచే మార్గాన్ని నీకు చూపించేదానికి ఆ మార్గం పనికి నువ్వు కనిపెడుతున్నావు. సంఘాన్ని చూపిస్తాయి. దేవుని యొక్క అనాది కాల సంకల్పంతో ఇది నువ్వు గడపబోయే దినాలు బహు శ్రేష్టంగా బహు శ్రేష్టంగా అనిపిస్తున్నావు. క్రీస్తు యేసు నా సన్నిధి సమాధానం నీకు కూడా ఎల్లప్పుడూ ఆనందించేటట్టుగా సంగమం జీవిస్తూ క్రీస్తు యేసు అందరూ ప్రభు నామానికి స్తోత్రాలు ప్రభు నామానికి స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం అత్యున్నతమైన దేవుని యొక్క కృపగలిగిన నామములో నువ్వు దీవించబడ్డావు. నీ అండగా ఆశ్రయించడం నా సన్నిధి ఎల్లప్పుడు నీతో ఉన్నది నిత్యము మాట వచ్చి దీవించి ఆశీర్వదించిన ప్రార్థించి